మేమైతే పెళ్లి చేసుకున్నాము, మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కర్ణనీయ, అలాగే కవిత, శాతారెడ్డి. ఈరోజు మీ వల్ల నేను పెళ్లి చేసుకోగలిగాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా కరుణాన్య మీకు స్పెషల్గా థ్యాంక్ యూ అన్య. ఎందుకంటే చాలా కష్టపడ్డారు మా కోసం. మాకు అలా డబ్బులు లేకపోయినా సరే డబ్బులు మీ పాకెట్ మనీ తీసి మాకు ఇచ్చి ట్రైన్కి టికెట్స్ తీసి మంచిగా రూమ్ ప్రొవైడ్ చేయించారు మాకు ఇక్కడ. అసలు ఎట్లా లవ్ స్టార్ట్ అయింది మీ ఇద్దరి మధ్యలో? అంటే ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఫస్ట్ నేనే చేశాను. ఒకరికొకరు చూసుకున్న తర్వాత ఏమనిపించింది? అంటే తను ఓకే చెప్పింది కదా ప్రపోజల్ చేసిన తర్వాత, ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది అన్న. అంటే తనతో మాట్లాడుకుని ఉండలేకపోయాను ఫస్ట్ నేను. అంటే ఆలోచనలో పడిపోయాను, నేను ఎందుకు ఇలా అవుతున్నాను తనతో మాట్లాడకుండా ఎందుకని. ఇంకా లవ్వే నాకు అనిపించింది. సో ప్రపోజల్, సో వర్ష చేస్తుంది. వర్ష ఐ లవ్ యూ. ఇది ఎవరైనా చెప్తారే, కొత్తగా చెప్పొచ్చుగా. డుమ్ డుమ్ తేడా చిడింటి 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 తేడా డుమ్ డుమ్ తేడా. ఇంట్లో ఎప్పుడన్నా ఏదన్నా పిచ్చి చేష్టలు చేస్తా ఉంటాడా? ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్పు. స్నానం చేసి వచ్చి మా ముందు డాన్స్ వేయడం. టవల్ లేదురా, నీకు లేదురా. నాకెవరో పడరనుకున్నాను, ఇది పడిందేంటి? సో పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే ఒక వీడియో చేసారు మీరు, అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు అని వచ్చి అడుగుతుందా ఏం ఉండాలి అసలు? ఏమండి భోజనానికి ఏం చేయమంటారు? మిమ్మల్ని అడుగుతుంది, భోజనానికి ఏం చేయమంటారు? ఏంటి అలా తినేస్తున్నా? ఏదో ఉండడం తెలియదేట మాత్రం. ఏడు ఉండాలి ఒకటి ఉండాలంటే. మనకి కొత్తగా పెళ్ళేందుకు కనుక ఇలా అడుగుతున్నాను. అదే కొన్ని రోజులు పోయాక ఇలా ఉండదు, కొత్త చింపి బట్టలు దాని మీద ఆరేస్తాను. ఫస్ట్ లవ్ 2023, సెకండ్ లవ్ 2024, థర్డ్ లవ్ 2025. అంతే అన్న. అంటే అంటే ఫస్ట్ బ్రేకప్ అయిపోయింది, సెకండ్ బ్రేకప్ అయింది. ఫస్ట్ ఇది బ్రేకప్ కాదండి, ఫస్ట్ చనిపోయింది. ఫస్ట్ అంటే తిను పాస్ట్ చెప్పినప్పుడు ఫీలింగ్ ఏముండే? నిజం చెప్పు. నేనైతే ఇప్పటికైనా అప్పటికే ఒకటే చెప్పాను, ఏంటంటే పాస్ట్ ఎవరికైనా ఉంటది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరో కాదు, గాజువాక ఎంటర్టైనర్ నరేంద్ర పేరు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ వైఫ్ వర్షతో. సో నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఎట్లా ఉన్నారు? బాగున్నా. సో మొత్తానికి అయితే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా హల్చల్ క్రియేట్ చేస్తున్నారు మీరు. సో ఏదో లవ్ది ఒక వీడియో పెట్టిరు, పెళ్లి చేసుకుంటున్నాం ఇంట్లో నుంచి వచ్చేసి అది ఇది అని చెప్పేసి. సో దాని నుంచి రీచ్ ఎక్కువ వచ్చిందా, దానికన్నా ముందు నుంచి రీచ్ ఉందా? బిఫోర్ నుంచే ఉంది. సో దాని గురించి అడిగేదానికి ముందు, సో వీడియోలోకి అంటే వీడియోస్ చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది బ్రో? నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను ఒక టైంలో. నేను ముందు చేద్దాం, కామెడీగా టైంపాస్ చేద్దాం అనుకున్నాను కరోనా టైంలో. తర్వాత నాకు చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను అది మర్చిపోవడం కోసం ఎలా అయినా మనం అదే ఫర్గెట్ చేసుకొని మనం మూవ్ ఆన్ అవ్వాలి ముందు. అలా ఏది చేస్తే బెటర్ అనుకుంటే మన మైండ్ని రిలీఫ్గా ఉంటేనే కదా, పీస్ఫుల్గా ఉంటేనే కదా ఏదైనా ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు మనం కంటిన్యూస్గా ఏదో చేస్తూనే ఉంటేనే మనకి ఎవరో పాత జ్ఞాపకాలు గుర్తురావు, మెమరీస్ గుర్తుకురావు జరిగినవి ఏమైనా. అప్పుడు వీడియోస్ చేద్దాం, కంటెంట్ చేద్దాం, మనం కూడా కొంచెం గ్రో అవుదాం అనిపించింది. చేసే కొద్ది రిజల్ట్ వచ్చింది అనమాట. అలాగా దాని మీద ఇంకా ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగా. సో అంటే దేనివల్ల చేయాల్సి వచ్చింది మరి? దేనివల్ల అంటే లవ్ వల్ల. అంటే ఏ లవ్? అంటే తిని కాదన్న, తినక బిఫోర్ నేను తినంటే తర్వాత వచ్చింది అనమాట. అందరికీ పాస్ట్లు ఉంటాయి కదా, నా పాస్ట్లు అనమాట. ఎన్ని పాస్ట్లు ఉన్నాయి? పాస్ట్ ఏంటంటే నా దరిద్రం 2 ఉన్నాయన్న. దరిద్రం 2 ఉన్నాయన్న. ఓకే. అసలు ఏం చదువుకున్నావు బ్రో? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ వీడియోలోకి వచ్చేసినావు? దానికన్నా ముందు చేస్తున్నాం. ఓకే. అంటే అంటే ఫస్ట్ బ్రేకప్ అయిపోయింది, సెకండ్ బ్రేకప్ అయింది? ఫస్ట్ ఇది బ్రేకప్ కాదండి, ఫస్ట్ చనిపోయింది. ఫస్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. అసలు ఏమైంది స్టోరీ తనకి? అంటే తను వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు అనమాట. ముగ్గురు తిన్న సెంటర్ అనమాట. కాకపోతే తను సరిగ్గా చూసుకోరు.
చాలా సార్లు చెప్పేవారు వాళ్ళకి తనకి నేను అప్పుడు ఆటో వేసుకుంటూ కాలేజ్కి వెళ్ళేవాడిని, తనకి ఎంగేజ్ టైంలో నేను డ్రాపింగ్కి పికప్కి వెళ్ళేవాడిని అనమాట. అలా మా ఇద్దరికి లవ్ ఏర్పడింది. అంటే రిలేటివ్ పరంగా మాకు వాళ్ళది మాది క్యాస్ట్ ఒకటే, వాళ్ళది మాది, ఇంకా తన మా బావ మరదలు వరుస వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ కూడా ఇంట్లోకి వెళ్ళినప్పుడన్నా ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళ అందరిని అనట్లేదు, వాళ్ళ మమ్మీ గురించి చెప్తున్నాను. వాళ్ళ మమ్మీ గురించి వాళ్ళ ఇద్దరు చెల్లెలు కూడా ఇప్పుడు అక్క చెల్లి కూడా ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. వాళ్ళ మమ్మీ అంత క్రిటికల్గా చాలా ఘోరంగా చూస్తారు. ఎలా అంటే నేను వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మా అమ్మాయిని చేసుకోవా అంటే ఎటకారంగా మా అమ్మాయిని చేసుకో, ఒక సైడ్ నుంచి చేసుకో అన్నట్టు, ఒక సైడ్ నుంచి ఎందుకులే మీ కలర్ మా కలర్ అని మాట్లాడి తనకి హోప్స్ పెంచేది వాళ్ళ మమ్మీ. ఆ రకంగా మా ఇద్దరికి లవ్ ఏర్పడింది. ముందు మాకు థాట్స్ ఏమి ఉండేవి కాదు. వాళ్ళ మమ్మీ నుంచి అవే నుంచి మరదలు వరుస కథలుగా ఆ రకంగా వచ్చిందనమాట. రానున్న రోజులు బాగానే ఉంది. మీ ఇద్దరం లవ్ యాక్సెప్ట్ చేసుకుని నేనే ప్రపోజ్ చేశాను, తను యాక్సెప్ట్ చేసింది. చాలా స్ట్రిక్ట్గా అనమాట, ఎవరు కలిసి చూసే మాట్లాడేది అయితే కాదు నాకు తెలిసినంత వరకు. తన ఫస్ట్ లవ్ తనకి నేను అయితే చాలా వరకు బాగానే ఉంది. డ్రాప్ చేసుకోవడం కాలేజ్ టైంలో అంతా పరిచయం చేసుకోవడం అంతా అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేసేది బాగానే ఉంది అంతవరకు. కాకపోతే మధ్య మధ్యలో నేను ఆటో వేస్తుంటాను, మాకు ఫైనాన్స్ ఇష్యూస్ ఉంటాయి కదా, మన ఏమో ఉన్నోళ్ళు కాదు కదా. అయితే నా టైంలో నాకు కంటిన్యూస్ కాల్ డ్రైవింగ్లోనే ఎక్కడున్నా ఏం చేస్తే ఏదో మాట్లాడుతుంటారు కదా, ఏం చేస్తున్నా అంటే నాకు ఇప్పుడు అవదు నేను కొంచెం పనిలో ఉన్నాను అని కట్ చేసేస్తుంటే తను ఫీల్ అయిపోయి నువ్వు ఎక్కడున్నా నాకు నా ఫోన్స్ రెస్పాన్స్ అవ్వట్లేదని ఇలా హ్యాండ్స్ కట్ చేసుకొని నెక్స్ట్ నెక్ మీద నైఫ్ పెట్టుకొని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి నైఫ్ పెట్టుకొని హ్యాంగింగ్ చేసుకుంటాను ఇలా పెట్టుకొని అలా 2-3 times 4 times దగ్గర అలా జరిగాయి. నేను 2-3 times గల హ్యాంగింగ్ దగ్గర తీసాను తన్నే అలా బెదిరించడం. అలాగా నెక్స్ట్ 2 సార్లు మనకి నైఫ్తో కట్ చేసుకున్నా కూడా ఇప్పటికీ మన దగ్గర ఉంటాయి అమ్మాయి ఫోటో, నైఫ్తో కటింగ్ ఫోటోస్ ఉంటాయి మన దగ్గర. అలా పెట్టి బెదిరించేది, నువ్వు ఫోన్ కాల్స్ రెస్పాన్స్ అవ్వండి. నేను ఒకసారి అగ్రెసివ్గా ఫీల్ అయ్యి నువ్వు ఇలా అయితే చిన్నపిల్ల ప్రవర్తిస్తున్నావు, నేను నా ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద నేను ఎలాగో మాట్లాడుతున్నాను కదా, నా పని నేను చూసుకోకపోతే రేపు మార్నింగ్ నా ఫైనాన్స్లో ఎవరు చూసుకుంటారో కట్టుకోవాలి కదా. మా ఇంట్లో నేను ఒకనే, మాకు డాడీ ఎవరు లేరు, మా మమ్మీ నేను మా చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. అవి మేము కట్టుకోవాలి కదా, మరి ఎలాగవుతుంది దేని పని దాన్ని నీ దగ్గరికి వస్తున్నాం కదా, మనం మీట్ అవుతున్నాం కదా, అటు ఇటు తిరుగుతున్నాం కదా అని అలా వినేది కాదు. సరే అమ్మాయిని కొంచెం డిస్టెన్స్గా మెయింటైన్ చేయాలి, అవాయిడ్ చేస్తే బెటర్ కొన్ని రోజులు అని అనుకున్నాను. 3 months అవాయిడ్ చేశాను అనమాట. ఫస్ట్ మంత్ చాలా ఇబ్బందులు పడి వేరే నెంబర్ని చేసేది, బ్లాక్లో పెట్టేసేవాడిని, ఆయన చేసేది బ్లాక్లో పెట్టేసేవాడిని. ఈ గ్యాప్లో తనకి నాకు స్టార్టింగ్లో చెప్పింది వేరే అబ్బాయి మెసేజ్ చేస్తున్నానని, అదే లైక్లో ఆయన పట్టించుకోక అమ్మాయి అన్న కామన్ కదా మెసేజ్ చేస్తాను అన్నీ చేస్తాను పట్టించుకోకలా అన్నాను. అయితే తన 2 months 3 months తన దగ్గర నుంచి కాల్స్ రాలేదు, నా దగ్గర నుంచి రాలేదు. ఫిబ్రవరి వరకు వచ్చింది, 2023 ఫిబ్రవరి. ఓకే, అప్పటి వరకు నాకు అంత వ్యాలంటైన్స్ డే వీక్ చేసుకుంటున్నారు, ఎక్కడ చూసినా వీడియోస్ అవే. అరే మనకి ఉంది ఈ అమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలా ఉంటుందో ఏమో, కనీసం ఇప్పుడు కూడా రెస్పాన్స్ అవ్వకపోతే ఎలాగో 3 months గ్యాప్ ఇస్తాము, పోనీ ఇప్పుడు కొంచెం మైండ్ స్టేబుల్గా ఉంటుంది కదా, మనం పట్టించుకోకపోతే అవ్వదు కదా అనుకో పట్టించుకోవడం ట్రై చేశాను అనమాట. February 13 నుంచి మెసేజ్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా, కొంచెం అనీజీగా ఫీల్ అవుతుందని చూసి ఏంటి ఈ అమ్మాయి ఎలా మన కోసం ఒకటి పిచ్చికి పెళ్లి చేసుకో అనేది, నెక్స్ట్ బ్లేడ్లతో కోసుకుంటానని మనకి ఒక సడన్గా అనిపిస్తుంది. ఇదేంటి ఎంత చేంజ్ అయింది ఈ అమ్మాయి దగ్గర నుంచి, ఇదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత February 14 తను అలా కాదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను, సారీ అని చెప్పి కాల్ మీద పడ్డాం. ఎందుకంటే మనం ప్రేమించాం ఆ టైంలో, తప్పే ఉంది కాల్ మీద పడి సారీ ఇంకెప్పుడైనా చేయనని యాక్సెప్ట్ చేసే టైంలో నన్ను ఒకటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నది. నిన్న ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నా నాకేం అర్థం అవ్వట్లేదు, నువ్వు ఎవరిని స్కోప్ ఇవ్వక నువ్వు ఇంతకుముందు చెప్పు బ్లాక్మెయిల్ అవన్నీ వస్తుంటే ఎవరికి ఏం రెస్పాన్స్ అవ్వక బ్లాక్లో పెట్టి ఇగ్నోర్ చేసి అన్నాను. సరే ఇంకేం చెప్పలేదు, అంత అయిపోయి మనం మ్యారేజ్ చేసుకోవాలి బేగా, నెక్స్ట్ ఇదే బీచ్కి మనం ప్రీ వెడ్డింగ్కి రావాలి, బీచ్కి వెళ్ళమన్నమాట, ఇదే బీచ్లో మన ప్రీ వెడ్డింగ్ షూట్కి రావాలి, మర్చిపోక నాయేంద్ర అది ఇది అన్నది అనమాట. అంతే ఓకే బాగుంది అనుకున్నాను. ఇంటికి వెళ్ళాను, నాకు ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, తనది కాలేజ్ వదిలేసిన టైం కూడా అయిపోతుంది, ఇంటికి వెళ్ళే టైం 2:30 అనమాట మధ్యాహ్నం. తను వదిలేసి నేను కూడా వెళ్ళిపోయాను, నేను ప్రోగ్రామ్ బయలుదేరిపోయి వెళ్ళిపోయాను. ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు నేను కాల్ చేశాను, మాకు కొంచెం గ్యాపింగ్ దొరికిందనమాట. ఆ గ్యాపింగ్ అంటే సాంగ్ చేంజ్ అవుతుంటే మాకు ఆ గ్యాపింగ్లో నేను కాల్ చేశాను. ఆ కాల్ చేయగానే కాల్ ఏడుస్తుంది, మా అమ్మ తిడుతుంది, వాళ్ళ అమ్మ పక్కన తిడుతుంది. వాయిస్ నాకు ఇప్పటికీ స్టిల్ గుర్తున్నా, మర్చిపోలేను అవి. 2023 అయినా కూడా నేను మర్చిపోలేను అవి. అలా ఫోన్ మా పక్కన వాళ్ళ అమ్మ తిడుతుంది ఏదో విషయంలో, నేను చేశాను కాదు, సంథింగ్ ఏదో మ్యాటర్ తిని ఏడుస్తుంది. అప్పటికి ఎందుకు మమ్మీ ఎందుకు అలా తిడుతున్నారు అన్నాను అనమాట. ఇప్పుడు ఏం కాదు మార్నింగ్ మాట్లాడుతున్నాను అన్నది. ప్రోగ్రామ్ అయిపోయింది, నేను వచ్చాను, పడుకొని లేచి లగ్గానే ఇంకా తిన్న ఎలా ఉంది ఇప్పుడు పొజిషన్ ఆఫ్ కాల్ చేశాను అనమాట. కాల్ చేయగానే ఏడుపు సౌండ్ వినపడుతుంది. నేను వెంటనే లేచి పడుకున్నాను, వెంటనే లేచి ఏంటి నీ ఏడుస్తున్నావు, నేను నైట్ నుంచి ఏంటి నీ సిచ్యువేషన్ అంటే, ఎందుకంటే నాగేంద్ర నన్ను ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అది ఇది. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పినా క్లియర్గా నాకేం చెప్పట్లేదు. ఏంటంటే నేను ఒక తప్పు చేస్తున్నా అంటుంది. తప్పు చేయడం ఏంటి నువ్వు ఏం చేసావు అంటే, కంప్లీట్ ఏమన్నా లవ్ చేసావంటే గ్యాప్లో అంటే అలా క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఓకే నువ్వు ఏదో చెప్పేంతవరకు నేను సరిగ్గా కాల్ చేయను, నేను బతినాలనే నాకు ఓపిక లేదు, నువ్వే నీకు నచ్చినప్పుడు చెప్పని అన్నాను అనమాట. కాల్ చేసేగానే నేను అన్నదానికి ఫీల్ అయిపోయినట్టుంది.
వెంటనే నాకు అన్న నెంబర్ నుంచి ఇంకో నెంబర్ కాల్ వెంటనే తను పెట్టిన 1 minute 2 minutes తర్వాత హలో నాగేంద్రేనా అన్నాడు. నేను నాగేంద్ర అన్నాను. పుష్ప చచ్చిపోతున్నా ఉంటుంది, చచ్చిపోతే నేను వేసేస్తాను. అది డిఫరెంట్ లాంగ్వేజ్, పల్లెటూరు లాంగ్వేజ్ అలా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండా? ఆడు అప్పుడు దాకా నాకు తెలియదు పలానా కూడా అని. అప్పుడు ఆ రోజు తను చనిపోయే గంట ముందే తెలిసాడు ఆడు కూడా. అప్పుడు దాకా తెలియదు పుష్పాల బాయ్ ఫ్రెండ్ నాకు చచ్చిపోతాను, దానికి ఏదైనా మీకు అయిపోతారా అన్నాడు. ఊరే నువ్వెవడవరా నాకు అర్థం అవ్వట్లేదు, ఆమె కోసం నువ్వు నాకు అంటే సడన్ గా మరి అలాగే ఉంటుంది కదా మేడం, ఎవడో తెలియదు మనకి. ఆ ఆమె కోసం నువ్వు మాట్లాడడం ఏంటి, నువ్వు నన్ను చంపేస్తాను అంటున్నాడు. నాకేం బుర్ర చేయట్లేదు, నువ్వు ఎవరి కోసం ఏంటి మాట్లాడుతున్నారంటే పుష్ప నాలు ఎవరు అన్నాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వే బ్లాక్మెయిల్ కాల్స్ చేస్తున్నా అంటే కాదు ఉంటా వినవా నమ్మవా మళ్ళీ ఎవరా కాదా నేను చెప్తాను అవు అన్న అక్కడ స్లాంగ్ అది అలా చెప్తాను చూడు కాన్ఫరెన్స్ పెడతాను పెట్టాను అనమాట. తను ఏడుస్తుంది రస్మ ఏం పుష్ప ఏడు చెప్తుంది నిజమా కాదు కాన్ఫరెన్స్ కాల్ అని చెప్తుంది నిజమా అబద్ధం అని అడిగాను అనమాట. అలా ఉండిపోయింది ఏడిపించిన సౌండ్ వినపడుతుంది. సరే అయితే నేను ఇంకా నువ్వు నాకు ఇంక ఫోన్ చేయగా మీ ఇద్దరు క్యారీ అవ్వండి ఇంకా 3 నెలల గ్యాప్లో మీరు లవ్ ఉన్నప్పుడు మరి ఇంకెందుకు నేను లేనప్పుడు లేనని చెప్పొచ్చు కదా. మరి నేను వచ్చి నేను బతుకున్నప్పుడు నువ్వు నాకు ఎందుకు నువ్వే కావాలని మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుందాం ప్రీ వెడ్డింగ్ అన్నీ ఎందుకు నాకు చెప్పు అని అన్న అనమాట. సరే ఇంక కాల్ పెట్టేసి మీ ఇద్దరు నా వల్ల కొట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేనే చేసుకోవాలో చేసుకుంటాను అన్నది. వెంటనే నేను అతను ఫోన్ మాట్లాడుకుని బయలుదేరి బయలుదేరి డోర్ నాక్ చేశాను. చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు డోర్ నాక్ చేద్దాం, మరి అమ్మాయి ఇంట్లో డోర్ నాక్ చేస్తే చూస్తున్నారు. చాలాసేపు చూసాను. వాళ్ళ అక్కకి కాల్ చేశాను. వాళ్ళ అక్కకి కాల్ చేస్తే నేను ఇప్పుడే ఇంట్లో నుంచి రైస్ తీసుకొచ్చాను, అక్కడ ఏం లేదు బాగానే ఉంది దానికి నిన్న. కానీ ఇక్కడ జరగడం నాకు తను చనిపోయిన తర్వాత తెలిసింది. అది సిచ్యువేషన్ వాళ్ళ మమ్మీ అలా తెలుసు, ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది వాళ్ళ మమ్మీ మనోడికి వెళ్ళి వార్నింగ్ ఇస్తే చనిపోయిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను. మనం మిస్టరీగా ఉండిపోయింది నాకు. వాళ్ళ మమ్మీ పై రోడ్లో వాడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 2-3 రోజులు బట్టి అమ్మాయిని శుభ్రంగా చితగొట్టడం జరుగుతుంది. తర్వాత టైం నుంచి అమ్మాయి డెసిషన్ తీసుకుంది ఆల్రెడీ. ఆ టైంలో నేను వెళ్ళాను. చనిపోతాం ఫిక్స్ అయిపోయింది అమ్మాయి ఆల్రెడీ. డైరీ రాసింది. డైరీ కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు నాకు చూపించారు. నాకు తెలియకుండా కొన్ని పేజెస్ చింపేసి కొన్ని పేజెస్ కనిపించా కూడా చాట్స్ డిలీట్ చేసుకుని చూస్తే నేను బ్యాకప్ చేసి చూసాను అనమాట. అప్పుడు దాకా నాకు క్లియరెన్స్ తెలియలేదు. అప్పుడు దాకా తెలియదు. అయితే ఏమైంది ఆ రోజు నాక్ చేసి అంతవరకు తీయలేదు. వాళ్ళ అక్క ఫోన్ చేసి చాలా లేజీగా వచ్చింది. లేజీగా వస్తే స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది వాళ్ళ ఆయనతో. ఎస్ఐ అని పిలుచుకుంటుంది వాళ్ళ ఆయన ముందు. ఎస్ఐ ఇది మా చెల్లి లోనకి వెళ్ళి డోర్ తీయట్లేదు అంటే మనోడు స్పీకర్లో. నాకు ఇప్పటికీ అది కూడా మిస్టరీ అన్న. అవనేలే అలాంటిది అలా ఉండిపోతే చచ్చిపోతాను అంటుంది, డోర్ తీయట్లేదు. అలాంటిది చచ్చిపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎన్నిసార్లు చెప్తుంది దాన్ని వదిలే డోరే కొట్టకన్నాడు. ఇంక ఉండిపోయింది ఆ వాడు నాకు అలా మైండ్లో ఉండిపోయింది. అంటే ముందు రోజు నైట్ ఏదో జరిగింది సంథింగ్. నేను ఈ గ్యాప్లో లేనప్పుడు ఏదో జరిగింది మనకు తెలియలేదు అనుకున్నాను. సరే డోర్ నాక్ చేసి తీయట్లేదు కానీ నిచ్చిన కోసం నేను వెళ్ళాను. వీళ్ళకి సైడ్ నుంచి విండో ఉంటుంది, విండో నుంచి చూస్తే ఏం కనబడుతుంది కానీ నిచ్చునుకొని వెళ్ళాను కిందకి. ఈ లోపు మా ఇంటికాడ చుట్టుపక్కల అదంతా మా ఏరియా కదా, మాకి వాళ్ళకి ఒక లైన్ డిస్టెన్స్ అంతే, ఒక లైన్ డిఫరెన్స్. ఆ పక్క లైన్ మాది ఈ లైన్ వెళ్ళింది అన్నట్టు. వచ్చేలోపు ఆ చుట్టుపక్కల మా కుర్రోళ్ళు ఈ లోపు డోర్ నాక్ చేశారు, తన్నారంట. తను చనిపోయి ఉందట. ఇంకా చనిపోయి ఉందన్న దారిగానే నాకు అక్కడ స్టేబుల్ లేదంటే కింద పడిపోయాను. కాబరా చేతులు కాళ్ళు ఆడలేదు. చాలా చాలా డిప్రెషన్ ఫీల్ అయిపోయాను అనమాట. చాలా ఫీల్ అయిపోయాను డిప్రెషన్. వాళ్ళ మమ్మీ మరుసటి రోజు కాల్ చేశారు. ఇప్పటికీ మనకి ఏమన్నారు ఫోన్ చేసి? అది నాకు ఇప్పటికీ మిస్టరీ అన్న. సో అంటే మీరు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఏం తెలియలేదా? ఓకే. సారీ ఏమనుకో, అది ఇప్పటికీ మర్చిపోలేను. అంటే ఫస్ట్ లవ్ అనేది కొంచెం ఉంటుంది కదా. తను వాళ్ళ మమ్మీ ఇచ్చిన హోప్స్ అయ్యాను. ఓకే. అసలు మీ ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు, వాళ్ళ మమ్మీ వల్ల ఏర్పడింది అంతేనా. తన టైంలో అది జరిగిందని చెప్పగానే మనం ఒక 6 months 8 months మనసులో లేము. చనిపోదామని హౌ టు హ్యాంగ్ అనే యూట్యూబ్లో కొట్టి అంటే దీన్ని ఎలా చేసుకోవాలి దాని స్టెప్స్ అయితే చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యూట్యూబ్లో ముందు వార్నింగ్ వచ్చిందన్నమాట. అంటే అవి చూడకూడదని వస్తుంటాయి కదా, అంటే అవి డేంజరస్. ట్రై చేద్దామని ట్రై చేశాను. ఆయన కట్టుకున్నాను. మంది చచ్చిపోదాన్ని డిసైడ్ అయిపోయాను. అది కొంచెం ధైర్యం సరిపోలేదు నాకు. అందులో హ్యాంగ్ అయ్యాను. అంటే కొంచెం చిన్న ల్యాండ్ నుంచి హ్యాంగ్ అయ్యాను కూడా నేను. మా హ్యాంగ్ అయినా మళ్ళీ తీసుకో అంటే కొంచెం డిఫికల్ట్గా ఏమనిపిస్తే తీసుకున్నట్టు వీళ్ళకి వేసుకున్నాను అనమాట. అంటే తట్టుకోగలనా లేదని భయపడితే వేసుకున్నాను. కొంచెం పడగానే నాకు ఏదోలా అనిపించింది, అంటే లాగేసుకున్నాను. అంటే నాకు తీసుకోగలిగేటట్టు వేసుకున్నాను ఈజీగా. కానీ సూసైడ్ చేసుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఇంకోటి ఈ సూసైడ్లు ఈ ఆత్మహత్యలు మహాపాపం. నేను నిజం చెప్తున్నా. అంటే దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చిండు, ఆ జీవితాన్ని మన చేతులారా మనమే చావాలనేది తప్పు. కానీ నీకు భయం అయింది చూడాడ, నీకు ధైర్యం చాలలేదు. అసలు ధైర్యం చాలలేదు కూడా. అంటే మనం ఏదో శనికావేశంతో ఏదో చేసుకోవాలనుకుంటాం కానీ. సో అంటే ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నారు మీరు, చక్కగా అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు మీ ఇద్దరిని చూస్తుంటే. నేను బాగుంది.
వర్ష కొంచెం నువ్వు ఏదైనా ఫీల్ అవుతున్నావా? ఏం లేదు అంటే నువ్వు సైలెంట్ గా కూర్చుంటా నాకు ఎందుకో ఎట్లనో అనిపించింది. అందుకని ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే మీ గురించి దానికన్నా ఫస్ట్ మీ పాస్ట్ మీ దగ్గర నుంచి తీసేస్తున్నా నేను. సో సెకండ్ ఎట్లా మరి? నేను డిప్రెషన్లో ఉన్నాను, అది ఏది పడుతుంది అటెంప్ట్లే చేసుకుంటున్నానని. నాకు ఇంత ముందు అమ్మాయి అంటే మేము నార్మల్గా మాట్లాడుకునే అమ్మాయి అలెక్కి అని ఒక అమ్మాయి ఉండేది అనమాట. తన మధ్యలో వచ్చి నేను చూసుకుంటాను, తన మా మమ్మీతో ఫోన్ కాల్ మాట్లాడు, తను నా దగ్గర పంపించండి అంటే తిరగడానికి తిప్పండి అని గుళ్ళు టెంపుల్గా తీసుకెళ్ళేది నార్మల్గా ఉండేది. ఇంకా అన్నీ మంచి చెప్పేది ఎలాగ చూసుకుని నేను నీతో ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోయింది అని అయిపోయింది కదా ఇంకా జీవితం మనం ఏం చేయాలని మంచిగా చెప్పి చాలా మంచిగా చెప్పి పాజిటివ్గా అన్నీ. సరే మళ్ళీ నీ గుడిగా నమ్మేది ఎక్కువ అనమాట. అంటే మన కేరింగ్ చూపిస్తే మనకంతా లేదు తెలియదు అన్న, అంత కేరింగ్ చూపించడం మళ్ళీ మనతో ఉంటుంది కదా తినడానికి. తనతోనే కొన్ని రోజులు ట్రావెల్ అవ్వడం, తను ఈవెంట్స్కి వెళ్తూ ఉంటుంది, తనతో ట్రావెల్ అవ్వడం, తను తీసుకురావడం అన్నీ జరిగిందనమాట. తర్వాత కొన్ని రోజులు తను కూడా అలాగే అన్న బ్యాగులు సర్దుకొని వచ్చేసేది నైట్ టైమ్, పెళ్లి చేసుకో అనేది. ఎందుకు లేచి వెళ్ళిపోవడం మనకి ఎందుకు, మీరేం కట్నం కూడా ఇవ్వవసరం లేదు, మాకు ఎలాగో 2 ఇళ్ళు ఉన్నాయి అంటే మాకు పర్వాలేదు, నేను ఆటో వేసుకున్నాను బతికి, మనకు ఒక 500 రూపీస్ చాలు బతకడానికి, ఇంతలా లేచిపోయి మీ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టి మా ఫ్యామిలీ అవసరం లేదు, కలిసి తిప్పుకొని చేసుకున్న మ్యారేజ్ అన్నాను. అలా 3 times దగ్గర తిన కూడా వచ్చేది. 3 times మా ఇంట్లో చెప్పి మా అమ్మ కూడా మంచిగా చెప్పి పంపించింది. వాళ్ళ ఇంట్లో కూడా ఓకే అన్నారు. మేము టైం అడిగాం 6 months అయిన తర్వాత మళ్ళీ తను చేసుకోమంది. ఏమైంది మరి వాళ్ళ ఇంట్లో సరే సడన్గా రమ్మన్నారు వాళ్ళ మమ్మల్ని రమ్మనగానే సరే ఓకే కాల్ చేసి ఒకరోజు సడన్గా నాయంద్ర రమ్మంటున్నారు, జాబ్ క్వాలిఫికేషన్ చేయట్లేవు కదా, జాబ్ ఏం చేస్తావు అని అడుగుతున్నారు, జాబ్ చూసుకొని రావాలంటే సరిగ్గా ఒకసారి రా, మేము మా అమ్మలు మాట్లాడుతుంది, మీ మమ్మీని తీసుకొని రాను. కానీ నేను మా మమ్మీకి చెప్పాను పెళ్లి చూపులు కదా అనుకొని, ఇంకా మేము ఏమనుకుంటాం అన్న మన ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయాం. మా ఫ్యామిలీ ఒక 10 to 12 members ఉంటారు, 12 మంది వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళేమో బయటికి రావట్లేదు, సంబంధం అనుకోలేదంట. ఆ అమ్మాయికి నాకు ఏమైనా ఫొటోస్ ఉన్నాయో డిలీట్ చేయని, అమ్మాయికి సంబంధం చూస్తున్నాం, మంచి జాబ్ ఉన్నవాడికి వెళ్ళిపో ఎలాంటివి అందం అనుకున్నారు నా దగ్గర. నేను మా మమ్మీ వస్తే నేను దబాయించి ఇంకేం చేద్దాం అనుకున్నారు. చూద్దాం మేము 7-10 members 12 members దగ్గరికి వెళ్ళాం కదా, ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, కామ్ అయిపోయి రివర్స్ అయిపోయారు అన్నమాట. మా అమ్మాయికి వద్దని చెప్పాం కదా చేసుకోం, ఇంకా అది ఇది కొట్టేసేవని నీ చంపేసే అమ్మాయిని కొట్టేస్తున్నానంట, సిగరెట్లతో కాల్చేస్తున్నానంట. నాకు అసలు హ్యాబిట్సే లేవు, అసలు గంజాయి కానీ సిగరెట్ కానీ మనకు అటువంటి హ్యాబిట్సే లేవు, తెలియదు. అది కూడా అమ్మాయి బీర్ అనేది కూడా అమ్మాయి చనిపోయినప్పుడు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, తాగితే కొంచెం అంటే కొంచెం ఫ్రీ అవుతుందిరా మైండ్ అంటే, అప్పుడు ఆ టైంలో బీర్ ఆడే. తర్వాత కూడా అది కూడా ఆపేసాను. తినకి ఈ విషయం చెప్తున్నప్పుడు స్టేషన్లో నా ముందు చెప్పింది ఇలాగా, స్టేషన్ దాకా వెళ్ళింది. అంటే నేను బాధపడిపోయి ఉండలేక చాలామంది చేసిన పనులే అంటే ఆ టైంలో చాలామంది చేసినవే చేస్తుంటాను అనమాట. తట్టుకోలేక అప్పుడు మనకి చిన్న పాత అకౌంట్ అమ్మాయిది నాది ఫొటోస్ దిగినవి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అంటే ఏంటనుకున్నారు మామూలు జస్ట్ ఇలా వేసిన ఫోటో, తిన మంచిది కాదు, తన మోసం చేసింది, ఇలాగా నన్ను చూసుకుంటానని అమ్మాయి నమ్మదంటే అది చూసి తను వెంటనే కంప్లైంట్ ఇచ్చింది. తను ఎవడన్నా తప్పలేదు, నేను చేసిందంటే నా వైపు నేను తప్పలేదు అనుకోండి, ఎందుకంటే తను ఆ మోసం చేసిన కదా తట్టుకోలేకపోయాను అనమాట. నాకు చేసిన కదా తీస్తారు, ఎవరో చూడండి నీ ముందు ఎలాగ ఉంటుంది, నువ్వు ఈ అమ్మాయి చెప్పాల్సిన అమ్మాయి చెప్పారు, నాకు చెప్పారు స్టేషన్లో కౌన్సిలింగ్. సరేలే అమ్మాయి నాకు చెప్పింది కదా, ఇంకా ఆమె అయిపోయి ఉన్నాను. మళ్ళీ ఒక 8 months 6 months స్ట్రగుల్స్ అక్కడ. ఆ అమ్మాయి నా దగ్గర నుంచి ఏమీ లేదు, ఆ అమ్మాయి అంటే చేసుకోమనేది అమ్మాయి, గోల్ పెట్టేసింది ఆ అమ్మాయి. సడన్గా ప్లేట్ రివర్స్ విజయవాడ దుర్గాదేవి గుడిలో నాకు పీస్ఫుల్గా ఉండాలని తీసుకెళ్ళింది. గుడిలో ఒట్టేసి చెప్పింది నిన్ను తప్పించి ఇంకెవరిని లవ్ చేయను, నిన్నే పెళ్లి చేసుకున్నాను పక్కా అన్నది. ఇంకా అదే మాటలో ఉన్నాం. ఇంకా ఆ రోజు అదే స్ట్రైక్ అయింది అన్న. ఎంత మాట అన్నా మేము ఇప్పుడేమో వాళ్ళ ఫ్యామిలీతో అందరూ పెళ్లి కాదు గిల్లి కాదు, మేమేమో మాట్లాడడానికి కోసం మీ పెళ్లి కొనుక అలాగ వచ్చేస్తారా 4. మళ్ళీ ఇంకా 6 to 8 months అది మళ్ళీ ఇంకా డిప్రెషనే. సో సెకండ్ కూడా ఇంకా అది ఘోరం. ఇంకా ప్రోగ్రామ్స్కి వెళ్ళకపోయి అటు ఇటు మూవ్ అవ్వలేకపోయి చాలా. మా మమ్మీ అయితే కాపు కాసుకొని కూర్చొని ఏడ్చేసి నాకు డోర్ దగ్గర కాపు కాసుకొని, నువ్వు చచ్చిపోతాను అంటున్నావు అంటారా బాబు, నువ్వు చచ్చిపోతా నేను ఎందుకురా మా మమ్మీ అనడం. నాకు ఒక జైల్లో పెడితే జైలు పక్కన జైలర్ ఒకరు ఉంటారు కదా, తప్పించిపోకుండా సేమ్ నాకు అలా కాపలా కాసేది మా మమ్మీ. అలా మళ్ళీ అప్పుడు వీడియోస్ తీయడం మనకి ఎలా అంటే అప్పుడు జర్నీ స్టార్ట్ చేసిన మాట. ఇప్పుడు ఫస్ట్ లవ్ 2023, సెకండ్ లవ్ 2024 1 year తర్వాత అనమాట. థర్డ్ లవ్ 2025 అంటే అంతేనా? అంతే. సో అంటే ఎట్లా పరిచయం వర్ష నాకు ఇన్స్టాగ్రామ్స్ కంటెంట్ చేయడం వల్ల. ఇన్స్టాగ్రామ్ నేను కంటెంట్స్ అంటే ఇంకా రియలైజ్ అవ్వాలని అన్న కేదార్నాథ్ వెళ్ళి వచ్చి నేను కంటిన్యూ వీడియోస్ కూడా చేస్తున్నాను. కంటిన్యూస్ వీడియోస్ ఇంకా ఫుల్ ఫోకస్, ఎందుకంటే రీచ్ వస్తుంది, రీచ్ని మనం వదలకూడదని కంటిన్యూ చేస్తున్నాను. ఆ టైంలో నేను ప్రాంక్స్ అన్న ఫస్ట్ నాకు బాగా ప్రాంక్సే. నాకు నాగేంద్ర గోదా కంటెంట్ అంటే ప్రాంక్సే గుర్తొస్తాయి. అయితే తర్వాత కంటెంట్స్ చేస్తుంటా, మధ్యలో కామెడీ కూడా చేస్తుంటే బెటర్, డైవర్ట్ చేసేది జనాలు. ఎన్ని రోజులు ప్రాంక్స్ పని అవ్వదు, కొన్ని చాలా డేంజర్ అన్న ప్రాంక్స్ వీడియోస్ అనేది. మీకు తెలియదు ఏమి ఉండలే కానీ కాదు. నువ్వు ఒకటి ఈ దయ్యం లాగా ఫుట్పాత్ రైల్వే స్టేషన్ దగ్గర
అది చాలా అన్ని స్టేషన్కి దాకా కూడా వెళ్ళాయి అన్న అవి కూడా ఇష్యూస్. అయితే చేసి మధ్యలో డైవర్ట్ చేయాలి కదా ఆడియన్స్ని, కొంచెం మనం ఇవి కూడా చేస్తున్నాను కంటెంట్ చేయడం స్టార్ట్ చేయడం ఆస్కింగ్ క్వశ్చన్స్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవ్వనని. తను రెస్పాండ్ అయిందనమాట. తనతో అలా వీడియోస్ కంటిన్యూ ఏమని పెట్టింది? నాకు ఇంట్రెస్ట్ నేను పెట్టాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను ఇంట్రెస్టెడ్ అని పెట్టింది. మీరు ఎక్కడనంటే మా దగ్గర గాజువాక్ అన్నది అనమాట. గాజువాక్ నుంచి ఇక్కడ ఉండేరు మాడుగులు వెళ్ళి చోడవరం దగ్గర, అక్కడ నుంచి ఇక్కడ ఉండేరు అనమాట భరత్గుడికి. ఇక్కడ ఉండేది వెళ్ళు సరే సోన్స్ ప్లేస్ అయితే మాకు నియర్ బై కదా అయితే రండి అన్నాను. అయితే ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయింది మా కంటెంట్స్ చేయడం. తర్వాత వచ్చిన తర్వాత ఏమైనా ఆడిషన్ తీసుకున్నావా? ఏమీ లేదన్న. ఫస్ట్ ఏ వీడియో తీసారు మీరు? ఫస్ట్ ఏ వీడియో అదే బ్లాక్ గా కలర్ మీద వీడియో తీసుకున్నమాట. తన ఫెయిర్ గా ఉంది కదా, నేను బ్లాక్ ఉన్నది ఆ కలర్ మీద ఏదైనా చేద్దామని చేశాను అనమాట. బీచ్ రోడ్ లోనే అది కూడా బీచ్ రోడ్ చేసుకున్నా. అదే ఫస్ట్ వీడియో. అయితే అసలు ఎట్లా లవ్ స్టార్ట్ అయింది మీ ఇద్దరి మధ్యలో? అంటే ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఫస్ట్ నేనే చేశాను. ఓకే. సో అంటే ఎందుకు చేయాలనిపించింది? ఎన్ని రోజుల తర్వాత చేసినావు తను పరిచయం అయినాక? తిన పరిచయం అయ్యాక, తిన పరిచయం అయిన 2 months 3 months తర్వాత నేనే అనమాట. అంటే తిన బాగా మంచిగా ఉండే విధానం, తిన మంచి మాట్లాడే తీరు అంటే తనని చెప్తుండేది అనమాట. అప్పుడప్పుడు నేను ఎవరైనా చేసుకుంటే ఇంకా వాళ్ళతోనే, అంటే నేను ఎవరైనా మాట్లాడానంటే ఇంకా వాళ్ళతోనే మంచిగా చూసుకుని మా భర్తను వచ్చిన ఫ్యూచర్ హస్బెండ్ ఎలా చూసుకుంటాను అలా చూసుకుంటానంటే మనకి ఎందుకో మంచిదిలా అనిపిస్తుంది. ఒకసారి మనం ప్రపోజల్ చేద్దాం, ఏమైతే నచ్చేది అప్పుడు ఊరినే వేయలేదు, నచ్చే చేద్దాం, తను యాక్సెప్ట్ చేస్తే మూవ్ ఆన్ అవుదాంలే అని ఆ టైప్లో చెప్పాను అనమాట. ప్రపోజ్ చేశాను. అంటే లైఫ్ ఇంక తనతో సాగిద్దాం ఇష్టం ఉండే చెప్పాను. అలా కూడా ఇష్టం ఉంది తనంటే. తను చూసింది ఒక 2 days 3 days ఆల్ ఇచ్చింది. 2 days 3 days ఆల్ చేసి 1 week చాలాసేపు చెప్పలేదు. 1 week తర్వాత చెప్పింది అనమాట ఓకే అని. అప్పుడు రిప్లై ఇవ్వలేదు, వెంటనే ఇవ్వలేదు. 1 week పడింది. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను డైరెక్ట్గా. లవ్ చెప్పలేదు, ఎందుకంటే ఇలా మనకు 2 బ్రేకప్లు అయ్యాయి. నేను లవ్ చేసుకుంటాను, మా మమ్మీకి ఇంట్లో చెప్తాను ఫస్ట్. అంటే కాల్లో చెప్పినావా? డైరెక్ట్గా చెప్పాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మంచిగా సెటిల్ అవుదాం, మనం అలాగే జర్నీ స్టార్ట్ చేద్దాం, ఇంకా ఓకేనా అని అన్నాను అనమాట. నాకు కొంచెం టైం కావాలి, ముందు సీరియస్గా సినిమాలాగా అనిపిస్తుంది కానీ ముందు సీరియస్గా ఫీల్ అయింది. వీడియోస్ కోసం వస్తే నువ్వేమైనా ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నట్టు మాట్లాడింది అనమాట. అలా అన్నదే. తర్వాత నేను నా వైపు నుంచి ఎక్స్ప్లెనేషన్ ఒక 1.5 hour దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎలా ఉంటుంది నేను చెప్పాను. దానికి పాస్ట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే వీడియోస్కి వచ్చాను కదా అలా ప్రపోజ్ చేస్తా అంటే తన మీద నేను వీడియోస్ చేసినప్పుడు చిన్న ఫీల్ ఉండేది. బాగా చూసుకునేవాడు, అన్ని తెచ్చి పెట్టేవాడు, టైం కానీ బాగా చూసుకునేవాడు అనమాట. తర్వాత నేను అలా రిప్లై ఇచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అంటే నేను ఫోన్ మాట్లాడుతాను అప్పుడప్పుడు అనమాట నార్మల్గానే. తర్వాత మాట్లాడుకుని ఉండలేకపోయేదాన్ని. వీడియోస్కి వెళ్తాను కదా, వెళ్ళాలి, చూడాలి, నాకు అలా ఎక్కువ ఆలోచనలు వచ్చేది అనమాట. తర్వాత నేను ఆలోచించాను, మేబీ నాకెందుకో తను కరెక్ట్ అనిపిస్తున్నాడేమో అని సరే అని నేను రిప్లై ఇచ్చాను. ఇంకా అంటే ఆ 1 week ఏం ఆలోచించావు? అంటే చేసుకుందామా వద్దా అన్నట్టు ఆలోచించాను. అంటే తనతో మాట్లాడుకుని ఉండలేకపోయాను ఫస్ట్ నేను. అంటే ఆలోచనలో పడిపోయాను. ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు ఇలా అవుతున్నాను తనతో మాట్లాడకుండా ఎందుకని. ఇంకా లవ్వే నాకు అనిపించి ఇంకా ప్రపోజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే దాని ముందు ఎప్పుడైనా అనిపించిందా అంటే నరేంద్రని చూస్తే నాకు ప్రపోజ్ చేస్తాడా ఎందుకు? స్టార్టింగ్ లో నాకు వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట. నేను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, నేను డబ్బులు అంటే కొంచెం పిచ్చి ఉండేది అనమాట నాకు. తర్వాత ఇతను అలా పెట్టిన తర్వాత రిప్లై ఇచ్చాడు అనమాట. బాగానే ఇచ్చాడు, ఫాలోవర్స్ ఉన్నాం, బాగానే ఇచ్చాడు, ఆగైతే గెలుద్దాం నార్మల్గా అనిపించింది నాకు. సరే అని మెసేజ్ రిప్లై పెడితే సరే రండి అయితే చేద్దాం అన్నారు. బాగానే రెస్పాన్స్ అయ్యారు. వీడియో చేసి అప్పుడు కూడా నాకు అతని మీద అటువంటి ఫీలింగ్స్ కానీ ఏం రాలే. తర్వాత అలా తన కేరింగ్ కానీ అలా నచ్చింది నాకు నార్మల్గా. తర్వాత తను ప్రపోజ్ చేసేసరికి నేను మొహం మీద కొంచెం అలా చెప్పాను అనమాట ర్యాష్గా, ఇలా వద్దు అది ఇది అని. తర్వాత వచ్చేసిన తర్వాత నేను ఉండలేకపోయింది తనతో మాట్లాడకుండా. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సరే యాక్సెప్ట్ చేసేద్దాంలే అనుకుని యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా ఓకే. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీట్ అయ్యారా? ఎప్పుడు మీట్ అయ్యారు, ఎక్కడ మీట్ అయ్యారు? మా ఇంటికాడ అంటే ఎలాగే చిన్నది రూమ్లో ఉంటుంది, వీడియోస్ అందులో చేస్తుంటాం. ఇంకా షూట్కే మళ్ళీ కంటెంట్ అంటే సపరేట్గా ఇంకోటి ఉంటుంది అన్నమాట, రేకుల షెడ్. అక్కడ నార్మల్గా వీడియోస్ ఎడిటింగ్ కానీ అక్కడ చేసుకుంటాం. అక్కడే సో అక్కడ కలిసారు కదా. సో ఫస్ట్ ఒకరికొకరు చూసుకున్న తర్వాత ఏమనిపించింది? అంటే తను ఓకే చెప్పింది కదా ప్రపోజల్ చేసిన తర్వాత, ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది అన్న. కానీ కాకపోతే ఒక పక్క భయం కూడా, ఎందుకంటే పాస్ట్ ఇది నన్ను ఒక పేడకల్లా తినేసేది అన్న. ఒక పాస్టే ఏ చేసినా సరే మళ్ళీ ఏమైనా అవుతుందా అనే అదే భయం వేసేది నాకు. బిఫోర్ మనం మళ్ళీ దరిద్రం ఏంటంటే 2 ఫిబ్రవరిలో జరిగానా. February 15 ఈఎంఐ చనిపోయింది, February 17 ఈఎంఐతో బ్రేకప్ నెక్స్ట్ ఇయర్. ఓకే.
నా దరిద్రం ఫిబ్రవరి నెల అంటే నాకు ఇప్పుడు ఫిబ్రవరి వచ్చిన ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వీక్ వచ్చినా నాకు ఆ నెల ఎప్పుడు అయిపోద్ది ఆ మంత్ ఇప్పుడు బే కంప్లీట్ అయిపోద్ది అని మైండ్లో ఉంటాను. 10th మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వచ్చింది 10th గొడవ నాకు అదే అబ్జర్వ్ చేశాను. 2 ఫిబ్రవరిలో వచ్చేదాన్ని లవ్ చేసిన తర్వాత 2 ఫిబ్రవరిలో 10th నాకేం గొడవ వస్తుంది ఫిబ్రవరి బాబు ఇదో ఫిబ్రవరి గంట అయిపోయిన తర్వాత గట్టిగా అమ్మే ఫిబ్రవరి అయిపోయిందిరా బాబు అనుకునేవాడిని. అనేది కూడా ఉంటుందా? ఫిబ్రవరి నాకు చాలా భయం. కాదు ఇంతకుముందు నాకు 2 స్టోరీలు చెప్పినావు కదా, సో వర్షకి చెప్పినావు. ఫస్ట్ వరుసగా ఎక్స్ప్లెనేషన్ అవే అన్న. ఓకే, అవే ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్స్ అవే ఇచ్చాను. అక్కడ నుంచి ఎట్లా వచ్చిండే రెస్పాన్స్? తన నుంచి ఏమనలేదు, అదంతా పాస్టే కదా, పాస్ట్ ఎవరికైతే ఉండదు, ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది. సో నాకు పాస్ట్ ఉండేది, ఎవరికైనా సరే ఎవరికి లేకుండా ఉండదు. కానీ ప్రజెంట్ ఎలా ఉంటున్నా అది ఇంపార్టెంట్ మనకు అది అన్నది. ఆ మాట నాకు చాలా నచ్చి అనిపింది. నిజమే, అది పాస్ట్తో పనే ఉండదు ఎవరికైనా, ప్రజెంట్ కావాలి మనం, ప్రజెంట్ ఎలా ఉంటున్నాం అనేది. కాదు అంటే ఎప్పుడైనా ఒంటరి కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఏడుస్తారా? అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఏడ్చిండు కదా, వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఎప్పుడైనా ఏడ్చిండా నీ ముందు? నా కోసం ఏడ్చాడు కానీ వాళ్ళ కోసం ఏడు. మరి ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళ కోసం ఏడ్చిండు కదా, ఏమనిపించింది? అంటే నాకు చెప్తాను, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఏడ్చాను అది ఇది అని చెప్పాడు, కానీ నేనైతే చూడలే నా కోసం. అంటే నేను ఆ ఫీల్ నేను చూసిన ఇప్పుడు ఇంటర్వ్యూలో, తను ఏడుస్తుంటే నీకు బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది? అంటే వాళ్ళని గుర్తు చేసుకున్నందుకు బాధ అనిపించింది, ఈయన బాధపడుతున్నందుకు బాధ అనిపించిందా? అంటే ఇతను బాధపడుతున్నాడని నాకు అనిపించింది. సో వాళ్ళని గుర్తు తెచ్చుకున్నానైతే తినకు తెలియదు అన్న, తిన లేని టైంలో చాలాసార్లు తిన ముందు ఏడిస్తే తనకి ఫీల్ వస్తుంది. ఎలా అంటే నా లవర్ నన్ను ఉండగా వేరే అమ్మాయిని ఆలోచించుకొని ఎలా ఏడుస్తాడు అని అమ్మాయిలు కనిపిస్తుంది. వాళ్ళు చెప్పకపోయినా ఎందుకో నాకు ఇంతకుముందు తనని చూస్తే అనిపించింది కొంచెం ఫీల్ అయినట్టు. అంటే హెడ్ కిందికే పెట్టింది, అసలు ఎత్తలేదు. చాలాసార్లు తిన లేని టైంలో ఎన్నిసార్లు ఏడ్చిన రోజు నాకు గాడ్ రూమ్ క్లోజ్ చేసుకుని రూమ్లో ఏడ్చి అరిచిన రోజులు ఉన్నాయి. బీచ్కి వచ్చి బీచ్లో గట్టిగా అరిచిన రోజులు ఉన్నాయి. అరిచి ఏడిచి అంటే ఇంకా మన మర్చిపోతాం కదా, ఎంత ఏడిస్తే అంత మర్చిపోతాను. ఎంత గట్టిగా ఏడిచి ఉన్నాయి, గట్టిగా అరిచి అసలు తిన ముందు ఏడిస్తే తిన ఆ ఫీల్ వస్తుందేమో తినకి, మన వల్ల తను ఇబ్బంది పడకూడదు, మన నమ్మ వచ్చింది. మొన్నటిదాకా తన చనిపోయినమ్మ నాకు ఒక రింగ్ ఇచ్చిందన్న, ఇప్పుడు దాకా ఈ ఫింగర్కి ఉండేది. తను చిన్నది కూడా అబ్జెక్షన్ చేయలేదు. నేను తను చనిపోయింది కదా, లేదు మ్యారేజ్ అయిందే మమ్మీ వాళ్ళు ఇచ్చారు, మ్యారేజ్లు ఇచ్చారు. అయితే మొన్నటిదాకా జస్ట్ మ్యారేజ్ అవ్వకముందు ఉంది రింగ్, మొన్న తీసాను, నేను తీసాను, అది కూడా తను కూడా తీయమలే. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తినకి ఇబ్బంది అనిపిస్తుంది కదా, తీసేసి అప్పుడు మళ్ళీ రింగ్ వేసాను అనమాట. ఆ రింగ్ ఇంకా అలా ఇంట్లో ఉంది ఇప్పటికీ. అయితే మీరు లవ్ చేసుకున్నది ఎన్ని రోజులు లవ్ చేసుకున్నారు? అంటే పెళ్ళికి ముందు ముందన్న పెళ్ళికి ముందు ఒక 1 year 1.5 అన్న, నియర్ 2 years అయిపోతుంది. ఓకే, 2 years దగ్గర. అయితే మీరు ప్రపోజ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా, కార్లో ఒక వీడియో చూసిన నేను. అంటే ఎప్పుడు లేచిపోయారు, అసలు ఏం పెళ్లి చేసుకున్నారు, ఏంది సంగతి? అంటే అందులో చెప్తున్నారు కదా, ఈ కరుణ అన్నయ్య, ఈ కవిత, ఇంకో అమ్మాయి పేరు ఎవరు పేరు చెప్పారు, వీళ్ళందరూ ఎవరు అసలు? వాళ్ళందరూ మా డాన్స్ ఒక ఆయన ప్రెసిడెంట్, అంటే డాన్సర్స్కి ఆర్గనైజర్ అనమాట, టీంకి పెద్ద ఆయన. కరుణ అన్నయ్య అంటే వైజాగ్లో మంచి నేమ్. కాదు అప్పుడు ఆ వీడియోలో ఏం మాట్లాడారు ఒక్కసారి మాట్లాడగలుగుతారా ఇప్పుడు? నాకు మాట్లాడాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వీడియో చూడండి. మేమైతే పెళ్లి చేసుకున్నాం, మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కరుణ్య, కవిత, శ్వేతారెడ్డి, ఈరోజు మీ వాళ్ళే పెళ్లి చేసుకోగలిగా. అండ్ ముఖ్యంగా కరుణ్య, మీరు మా కోసం చాలా హెల్ప్ చేశారు. మా దగ్గర డబ్బులు లేకపోయినా మేము పాకెట్ మనీ తీసి మరి మాకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసి రూమ్ తీశారు. మేమైతే ఇక్కడ మంచిగానే ఉన్నాం. నెక్స్ట్ నీది ఉంటుంది వర్ష. అదే అడుగుతా, బాగుంది. నాతో హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నా అంటాను. సరే ఆ వీడియో వేసుకుందాం ఒకసారి, ఆ వీడియో చూడండి మీరు. నాకు ఇప్పుడే తెలిసింది. కానీ ఆ వీడియో ఎందుకు వేసుకున్నారు మీరు? మేము అది అంటే టెంపుల్కి వెళ్ళామన్నా, జస్ట్ ఫన్ పర్పస్ మీద చేసాం. అది మామూలుగా ఏమైనా కంటెంట్ చేస్తుంటాం కదా, ఇది ఒక చిన్న కంటెంట్ కింద. కానీ మేము చూసిన వాళ్ళని నిజంగా వీళ్ళిద్దరు లేచిపోతున్నట్టు, ఆ కరుణ అన్నయ్య ఎవరో అంత హెల్ప్ చేసిండు. అయితే ఇంకో విషయం మీరు మాట్లాడుకుంటా కవిత గురించి మాట్లాడారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ కవిత, మీ వల్లనే ఈ లవ్ ఏర్పడ్డది అని చెప్పేసి. కవిత వల్ల లవ్ ఏర్పడ్డది నిజంగా లేకుంటే? లేదు, తను మాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు. కానీ కంటెంట్ చేసిరు, అసలు ఎంత ఎక్సలెంట్ గా చేసిరు, నిజంగా నమ్మేస్తారు జనాలు. నమ్మేసి అది 8 million 9 million ఉంది నాకు తెలిసి. ఇంతమందిని పిక్చర్లను చేసిరు మీరు. లేదన్న, ఆల్రెడీ డిస్క్రిప్షన్ కూడా పెట్టాను అనేది ఫన్ అని. లాస్ట్ ఎవరు చూస్తారు, జస్ట్ మీరు టెక్స్ట్ పెట్టిరు అంతే. దాని తర్వాత ఓవరాల్ గా మీరు ఏం చెప్పలేరు కదా. అవునవును. అంటే ఎవరన్నా అడిగిరా మరి ఇట్లా? అంటే మీరు చాలా మంది అన్న, మాకేంట కర్ణాన్ని అన్నారు ఆయన కదా సో మెనీ కాల్స్ అంట. అసలు చాలా అన్న హెల్ప్ అయితే మాకు కూడా చేయండి అన్న అని చాలా తనకు తెలిసిన ఫ్రెండ్స్ తనకి కూడా కాల్స్ వస్తాయండి. నెక్స్ట్ ఈ కవిత అన్న అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరు కాల్ ఎలా చేసావంటే అలా చేసావంటే అది చాలా మంది అడిగారంట కాల్స్ గా. కాదు అది ఎందుకు చేయాలనిపించింది పర్టికులర్ గా అంత క్లారిటీకి ఎందుకు చేసారు?
అంటే అన్న మనం రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ మీద కొంచెం ఏదైనా డిఫరెంట్గా థింక్ చేద్దాం అనుకున్నాం. ట్రెండ్ అవుతున్నాయి మ్యారేజ్ అయిపోయిన కొంతమంది ఇలా చెప్పడం, ఒక 2-3 చూసాను అనమాట. మనం ఈ డిఫరెంట్గా కొంచెం ఇలా చెప్దాం, నేమ్స్ బాగా యూస్ చేసి ఓవర్లెస్ చేద్దాం పిక్చర్స్ అని అనుకున్నాం. సో అలా ఆలోచించాం అనమాట. టెంపుల్కి వెళ్ళిన అసలు యాక్చువల్ అక్కడ సింహాచలం టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆ వీడియో చేసాం కావాల. ఆ వీడియో చేద్దామని చెప్పేసి చేయడం జరిగింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇంకేమన్నా నా ప్రెసెంట్ 1 వీక్ అయ్యిందిగా. ప్రెసెంట్ 1 వీక్ అయినట్టే. పెళ్ళైన 1 వీక్ పెళ్ళై 1 వీక్ అవుతుందా? ఈ వెన్స్డే వస్తే 2 వీక్స్ అవుతుంది. ఓకే. మన ఎల్లుండో కాదు అంటే అమ్మ నాన్న వాళ్ళ సమక్షంలో అయిందా లేకుంటే అంటే ఫస్ట్ లేచిపోయి పెళ్లి చేసుకున్నాక కొంచెం పెళ్లి చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ ఉంది. సో ఎట్లా ఒప్పించారు ఇంట్లో మీరు? నేను మా మమ్మీకి చెప్పాను. ఫస్ట్ మా మమ్మీ రిజెక్ట్ చేశారనమాట. ఎందుకంటే మనది ఈ పాస్ట్ వల్ల అన్న, ఆ అమ్మాయిని కూడా అలాగే నేను ఏ అమ్మాయిని కూడా ముందు చేసుకుందాని ఇంట్లో చెప్పేసేవాడిని. వీళ్ళే సడన్గా ప్లేట్ మార్చేవారు. ఏ అమ్మాయికైనా ఫస్ట్ నన్ను గట్టిగా చేసుకో మా ఇంట్లో ఎలా పెడుతున్నారు అన్న తర్వాత ఒప్పించి చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడేవాడిని. నేను ఇలాగే ఎవరిని కూడా చేసుకుని అనేవాడిని కాదు, కానీ వాళ్ళు ఆగేవారు కాదు. ఇక్కడ కూడా తిన్న కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి చెప్పేసేవాడిని ఏదైనా, అమ్మ ఇలా ఉందమ్మా సిచ్యువేషన్ చేసుకుందాం అంటే, వద్దురా ఇప్పుడే 2 చాలా పెద్ద బయటపడ్డా, నువ్వు పెద్ద విషయాల నుంచే చాలా జాగ్రత్తగా చూసుకుని వచ్చి ఇప్పుడు అప్పుడే వద్దురా ఏం చేయదురా అలాగే అమ్మాయి చాలా మంచిదమ్మా ఒకసారి మాట్లాడి చూడమ్మా అలా వెంటనే ఒప్పుకోలేదు. కొన్ని రోజులు అలాగా మోటివేట్ చేసి అమ్మ అలా అని చెప్పి అమ్మ అలా అని చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే. సో మీ ఇంట్లో ఎట్లా ఒప్పించడం? నేను చెప్పేసాను ఇలా ఒక అబ్బాయిని లవ్ చేస్తాను, తను అంటే జాబ్ అంటే ఏట్లేదు కానీ ఇలా ఇన్ఫ్లుయెన్సరు దీన్ని పెట్టి ఇలా వస్తాయి అన్నాను. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఆలోచించారు, వాళ్ళకంటే అంత అవగాహన ఏం లేదు కదా. చెప్పాను, సరే ఇది నీ లైఫ్, ఇది నువ్వు హ్యాపీగా అని ఉంటానంటే నీ ఇష్టం, అబ్బాయి మంచోడంటే నీ ఇష్టం, వచ్చి మాట్లాడతాము అని అన్నారు. వచ్చి మాట్లాడారు, అంత అయింది, పెళ్ళి అయింది. సో కట్నం ఏదన్నా అడిగిందా? ఆహా లేదా. ఏం లేదా? ఏం అడగలేదు. సో పెళ్లి మీరు చేసిరా వీళ్ళు చేసుకున్నారా? మా అమ్మ వాళ్ళు వీళ్ళు కలిపి చేశారు. ఓకే. సో పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే ఒక వీడియో చేసారు మీరు, అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు అని వచ్చి అడుగుతుందా ఏం ఉండాలి సంథింగ్? అడుగుతుంది, అది కామనే కదా, కామన్ థింగే కదా. ఓకే. తర్వాత ఇప్పుడైతే ఇంతే ఉంటుంది, తర్వాత చూసుకుంటాడు. అది ఎట్లా ఉంటుంది? డామినేషన్ ఉంటుందా వర్ష లేకుంటే ఎట్లుంటుంది? వర్ష అలాగే ఉండదన్న, తను సైలెంట్. వీడియోస్లోనే ఓన్లీ తను వైలెంట్ లాగా మన మీద ఆధిపత్యం లాగా అనిపిస్తుంది, కానీ మనం నార్మల్ టైంలో ఓన్లీ యాక్షన్ టైం అది అంతే, యాక్షన్ వరకే. నార్మల్ తను అలా ఉండదు, చాలా డౌన్. నాకు మాత్రం ఏమనిపించింది అంటే ఒక వీడియో చూసిన తర్వాత ఈ ప్రేమిస్తే సినిమాలో భరత్ అవుతాడు చూడు పిచ్చోడు. సో అంటే ఫస్ట్ అట్లయింది, సెకండ్ అట్లయింది. వర్ష నిజంగా కాదంటుంటే నీ పరిస్థితి అదే కదా. ఆల్రెడీ 10th మళ్ళీ అదే సరే అలాంటి వీడియో కూడా చేశాను. నేను అందుకే చెప్తున్నా, ఆ వీడియో నేను చూసినా, అందుకే అంటున్నా ఒకవేళ వర్ష కాదంటే నువ్వు అట్లా అయిపోతుండదా? మరి ఇంక ఈసారి మనకి ఇంకే ఆప్షన్ లేదన్న బెటర్ అసలు. మరి ఇంకా అయితే ఉండలేము. ఇంకా రెండింటి నుంచి ఒకప్పుడు మా ఫ్రెండ్స్కి లెక్చర్లు ఇచ్చేవాడిని, ఎవరైనా చనిపోతున్నారు నాకు ఇలా అనిపిస్తుంది, కోసేసుకుంటాడు, లవర్తో మాట్లాడేది పక్కకు కోసేసుకోవడం, ఒరే ఏట్రీ పిచ్చేసలు ఎలాగేస్తున్నారు, ఒరే లవర్ కోసం ఎలాగచ్చే అనేవాడిని. వాళ్ళ పెయిన్ మనకు తెలియదు, మనం చెప్పడం వరకే, వాళ్ళు ఎంత సఫర్ అవుతుందో మనకు తెలియదు, మాట్లాడేస్తాం. కానీ అప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యనమాట, ఏమో నేను 2-3 ఇలా చెప్పాను, సో ఇంకా ఆ పెయిన్ మనం భరిస్తే మనకు తెలుస్తుంది. ముందు సలహాలు మాత్రం అందరికి ఇచ్చేస్తాం, మోటివేషన్ డైలాగులు, ఆ ప్రాబ్లం అందాక వస్తాయని మనకు తెలుస్తుంది, వాళ్ళు అంతలా సఫర్ అవుతుంది, ఎంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నారని ఆ రోజు తెలిసింది నాకు ఆ విషయం. ఓకే. అయితే వర్ష నువ్వు చెప్పు, అంటే ఏం చదువుకున్నావు అసలు? అంటే ప్రీవియస్ ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చిన్న ఇష్యూస్ వల్ల నేను మానేయాల్సి వచ్చింది. ఓకే. అంటే ఫ్యామిలీ ఇష్యూసా లేకుంటే? ఫ్యామిలీ ఇష్యూస్. తర్వాత ప్రపోజల్ అంటే వచ్చాయి, నాకు పాస్ట్ ఉంది. తర్వాత దాని నుంచి వచ్చేసాను ఇంకా బయటికి, ఇంకా సెట్ అవ్వదు అనుకుని తర్వాత ఇస్తున్నాడు. డన్. ఓకే. అంటే పాస్ట్ ఉన్నా ఏమున్నా మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండి మాట్లాడుకుంటే మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు, ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా ఉండాలి, నిజం చెప్తున్నా. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ ఫస్ట్ వద్దనుకున్నారా డైరెక్ట్ ఒప్పేసుకున్నారా? నిజం చెప్పండి మీరు, నాకు ఎందుకు అబద్ధం చెప్పినట్టు అనిపించింది. అంటే మా ఇంట్లో వద్దు అని చెప్పలేదు కానీ ఆలోచించారు, ఏమనలేదు. ఫస్ట్ లైట్ తీసుకున్నారు అనమాట, నార్మల్గానే సర్లే కామన్ కదా అని లైట్ తీసుకున్నారు, కానీ నో అని చెప్పలే, ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు. తర్వాత నేనే అప్పుడప్పుడు గుర్తొచ్చిన ప్రతిసారి ఫోన్ చేసి చెప్పేది, తర్వాత ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా నేను చెప్పాను. సరే అప్పుడు మా అమ్మని తీసుకొచ్చాను వీళ్ళింటికి, తీసుకొచ్చి మాట్లాడించి అన్నీ అప్పుడు మా అమ్మ కొంచెం రిలీజ్ అయింది. ఓకే మంచోళ్ళు, పర్లేదు, బాగా మాట్లాడుతున్నారు
మమ్మీ మంచిగా ఉంటుంది అక్కడ అని మా అమ్మకి చిన్న హోప్ వచ్చింది. ఓకే, అంటే తిను పాస్ట్ చెప్పినప్పుడు ఫీలింగ్ ఏముండే, నిజం చెప్పు. నా నేనైతే ఇప్పటికైనా అప్పటికే ఒకటే చెప్పాను, ఏంటంటే పాస్ట్ ఎవరికైనా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుందో బాధపడే వాళ్ళకే తెలుసు, నీకు ఉంటుంది నాకు ఉంటుంది, పాస్ట్ ఈజ్ పాస్ట్, దాన్ని వదిలే ప్రెజెంట్ మన ఇద్దరు ఎలా ఉన్నది చూసుకుందాం, కానీ మన ఇద్దరం ఇలా ఉన్నప్పుడు పాస్ట్ కోసం ప్రెజెంట్ ఇప్పుడు మనకు వద్దు అని చెప్పాను. ఓకే, అలా అని చెప్పి తన పాస్ట్ నీకు చెప్పినప్పుడు నీకేమనిపించింది? తన పాస్ట్ చెప్పిన దగ్గర నా పాస్ట్ పెద్ద విషయం ఏమి అనిపించలేదు అన్న. ఓకే, పెద్దదేం అనిపించలేదు నాకు. మనకి ఇంత ఘోరమైన పాస్ట్ ఉన్న తన పాస్ట్ పెద్దదేం కాదు అనిపించింది నాకు. అయితే మీ పెళ్ళి అవ్వడానికి కారణం ఎవరైనా ఉన్నారా మనుషులు? అంటే కవిత లాగా ఎవరు లేరు, డైరెక్ట్ ఫ్యామిలీ మేమే మాట్లాడాం, వాళ్ళ ఫ్యామిలీ తన మాట, మా ఫ్యామిలీ నేనే మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మరి, ఎట్లా నడుస్తుంది ఫ్యామిలీ? అంటే మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు? అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా, సో ప్రమోషన్స్ ఎట్లా వస్తున్నాయి? ప్రజెంట్ అయితే బాగానే వస్తున్నాయి అన్న. నాకు ప్రజెంట్ వాటి మీద డిపెండ్ అయి ఉన్నాం. మేజర్ సోర్స్ అయితే అదే నాకు. ఓకే, ఇంకా దాని మీద మంత్లీ ఒక డీసెంట్ అమౌంట్ అనేది వస్తుంది మనకు, పర్లేదు. దానివల్ల మనం గట్టిన అవుతున్నాం, చాలా అనిపిస్తుంది ప్రజెంట్. ఇంకా ఇంకా దాని మీద థింక్ బిగ్ అనిపిస్తుంది, ఇంకా ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఏదైనా చేయాలి, ఇంకా పెద్దగా ఏదైనా చేయాలనిపిస్తుంది. ప్రెసెంట్ దీనివల్ల మనకి డీసెంట్ అమౌంట్ అయితే వస్తుంది. అంటే నేను ఏమంటా అంటే ఇప్పుడు బ్రతకడానికి ఇప్పుడు వస్తుంది, ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోవడం, యూట్యూబ్ పోయింది అనుకోండి, అంటే బ్రతుకులు ఏమైతాయి? అప్పటికప్పుడు ఇంకా డ్యాన్స్ అదొకటే కాక మన ప్రొఫెషన్ డ్యాన్స్ ఒకటి ఉంది కదా, ఓకే, ఇంకా దాని మీద ఏదో చేయాలి. మీరు ఇందాక అన్నట్టు ఈవెంట్స్ ప్లాన్ చేయండి, చిన్న ఇలా యాంకరింగ్ అనేది, ఆ ప్లానే అదే అనుకున్నాం. నెక్స్ట్ మన దగ్గర ఇది ఏదైనా సోర్స్ ఏం లేకపోతే నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవ్వాల్సింది దాని మీద అని. ఓకే, సో అంటే ఇద్దరు డాన్సర్సా మీరు? ఇద్దరు డాన్సర్స్. ఓకే, అంటే తర్వాత డాన్సర్ అయినా ఫస్ట్ నుంచి డాన్సరా? తర్వాత తినే డాన్స్ ఫీల్డ్ తీసుకొచ్చారు అన్నమాట. ఓకే, అంటే డాన్స్ స్టార్టింగ్ నేర్పించిందా? నేర్పించడంటే నేను ఆటోమేటిక్గా కొంచెం లైట్గా వచ్చు, ఫీల్డ్కి వచ్చిన తర్వాత ప్రాపర్గా వచ్చింది ఇప్పుడు. ఓకే, సో ఎట్లా ఉంటుంది అంటే డాన్సర్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది? అంటే ఏమైనా స్ట్రగుల్స్ ఉంటాయా? చాలా ఉంటాయన్నా, అనకూడదు కానీ గర్ల్స్కి ఏమీ ఉండదు, వాళ్ళకి అంత పర్ఫార్మెన్స్. అంటే బాయ్స్కి డిఫరెన్స్ చూస్తుంటాయి, గర్ల్స్కి బాయ్స్కి డిఫరెన్స్ ఉంటాయి. బాయ్స్కి ముడుగు చెప్పులు, మాకైతే ఈ ముడుగు చెప్పులు ఎగిరిపోయి కాలు ఎగిరిపోయి జంప్స్ చేసిన వెన్నుపూసలు పట్టించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంటే హెవీ అయిపోయినాయి, కానీ ఒకప్పుడు అవి ఉండే అనమాట. అవి పట్టించుకునేవాడు ఉండడు కదా. అమ్మాయిలకి అయితే మాత్రం మాకు ఇచ్చే పేమెంట్ 700, 1000 రూపీస్ ఇలా ఉంటుంది. ఇంకా కొత్తలో వచ్చిన వాళ్ళకి 500 ఇస్తారు, అంత పేమెంట్ ఉండదు. మనకి పిచ్చి ప్యాషన్ మీద వెళ్ళాలి, దానివల్ల అందులో ఉంటున్నాం. కానీ అమ్మాయిలకి ఏముందన్న చేస్తే 4000, 5000 ఇంకటే ఉంటుంది పేమెంట్. లంతీకి వెళ్తుంటే లంత ఎక్కువ లొకేషన్కి వెళ్ళాం అనుకో, లంతీ పెరిగిపోతే పేమెంట్ పెరుగుతుంటుంది. బాయ్స్కి ఏం కదా అదే పేమెంట్. బాయ్స్ కష్టాలు డ్యాన్స్ ఘోరంగా ఉంటాయన్న, చాలా ఘోరం. వాళ్ళ ఇంట్లో నడవలేకపోయినా సరే డ్యాన్స్ అంటే పిచ్చి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, డబ్బుల కోసం ఆశించుకుంటా. అలా నా అమ్మాయిలు కూడా డబ్బుల కోసం ఆశిస్తుంటా. కొంతమంది ఇప్పుడు ఏమయ్యారంటే మరి వల్గారిటీ అయిపోయింది డ్యాన్స్లోనే, చాలా వల్గారిటీ అయిపోయింది. ప్రొఫెషనల్ డ్యాన్స్ కన్నా ఈ డ్యాన్స్ వల్గారిటీ డ్యాన్స్ ఎక్కువైపోయింది, దానివల్ల ఫీల్డ్ మొత్తం చెడిపోతుంది. అంటే ఇప్పుడు తక్కువ అని చెప్పేసి అంటున్నావు కదా, అంటే అమ్మాయిలకు ఎక్కువ ఇస్తారు, అబ్బాయిలకు తక్కువ అని. అంటే ఈ స్ట్రగుల్స్ కాకుండా అంటే ఎట్లా ఉంటాయి అంటే మీరు ఒకవేళ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు అంటే అమ్మాయిలకు ఏమైనా ఇబ్బంది చేయడం, అంటే వచ్చి పబ్లిక్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయన్న? వీళ్ళకి అమ్మాయిలకి అవుటర్స్ వస్తుంటారు కొంతమంది, అందరూ కాదు అందరూ కొంతమంది ఉంటారు, కొంతమంది అవుటర్స్ వస్తుంటారు కదా, కింద ఆడియన్స్ ఉంటారు. వీళ్ళు ఆ టైంకి వీళ్ళతో పలానా పర్సన్ ఫోటో తీసుకుందాం అనుకుంటారు, ఫోటో తీసుకుంటారు, బాగానే ఉంటారు. పక్కన కూడా వచ్చి ఇలా చేసేస్తుంటాడు, అంటే వాళ్ళ పర్సన్ లాగా. అప్పుడు ఆ అమ్మాయి అనేసే ఫీల్ అవుతుంది కదా అని వాళ్ళ ఇంట్లో అమ్మాయి మీద చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు వాళ్ళు. ఒక అనేజీగా అంత ఇబ్బంది పడతారని ఆలోచించారు, అసలు మినిమం ఆలోచించారు. అట్లాంటిది ఏమైనా ఫేస్ చేసినా? నేను ఫేస్ చేస్తాను. స్టేజ్ పైన మనం పర్ఫార్మెన్స్ చేస్తాం కదా, అప్పుడు కింద నుంచి ఆడియన్స్ బ్యాడ్గా ఫింగర్స్ చూపించడం లేదా బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడడం చాలా వస్తాయి, కానీ పట్టించుకోని ఇంకా ఇది కామన్. ఇంకా దీని మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఇంకా అవి ఎన్ని వచ్చినా పట్టించుకోకూడదని ఇంకా మన ప్రొఫెషనల్ ఏంటి దాని మీద ఇంకా వెళ్తాం. నేను ఏమంటా అంటే సో అటు నుంచి ఏం వచ్చినా సో మనం ఏంటనేది మనకు తెలుసు. సో ఆ విధంగా మీరు వెళ్తే సో మన లైఫ్ బాగుంటది. అంటే అదొక ప్రొఫెషన్ కిందకే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోస్ ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, అదొక ప్రొఫెషన్ ఉంది కాబట్టి సో దానిపైన వెళ్ళిపోవాలి. ఒకవేళ అది కూడా కాకుంటే ఏం చేస్తాడు నాగేంద్ర? మన దగ్గర డిగ్రీ ఉంది కదా, డిగ్రీ మీద ఏదో బేస్ అయ్యాలో నెక్స్ట్ ఇంకా ఏదైనా చదువు అనుకుంటున్నాను నేను డిగ్రీ తర్వాత. ఏదైనా చదివి దాని తర్వాత ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది మనకి సోర్సెస్ అనేవి ఆగిపోతాయి, ఇంకా వాటి మీద మనం ఫోకస్ పెడదాం అనుకున్నాను. ఓకే, అయితే అంటే నువ్వు చదువుకునేటప్పుడే బాగా స్ట్రగుల్స్ ఉన్నాయంట కదా మీ ఇంట్లో, అసలు ఏంది అంటే కుటుంబ నేపథ్యం ఏంది అసలు మీది? మా మమ్మీ స్టిల్ ఇప్పటికి కూడా వెళ్తుంటారు, మామూలుగా కూలి పనులకి వెళ్తుంటారు మా మమ్మీ. ఓకే, అంటే రోడ్ సైడ్ వర్క్లకి మన లేబర్ వర్క్లకి వీటికి వెళ్తుంటారు. నా 2nd క్లాస్ మా డాడీ చనిపోయారు. అప్పటి నుంచి మా మమ్మీ మా చెల్లిని అన్నీ పెంచుకుంటూ వచ్చి
తానేమో ఇంకా మాకు మా మా మమ్మీ సైడ్ కూడా ఈ సపోర్ట్ ఉండేది. మా మమ్మీ వాళ్ళదే లవ్ మ్యారేజ్. ఓకే. మా మా మమ్మీ వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఈ సపోర్ట్ ఇచ్చేవారు కాదు. మా డాడీ చనిపోయారు ఆ టైంలో. మమ్మీ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోకుండా మమ్మల్ని ఎంత కష్టాల్లో తీసుకొచ్చిందంటే, మా మమ్మీ బదులు ఇప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందంటే లేబర్ని పెడుతుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అంతా గ్రో అయింది కొంచెం ఆ లెవెల్ నుంచి. మా సెకండ్ క్లాస్ అంటే ఎప్పుడన్నా ఇప్పుడు కొంచెం గ్రో అయ్యి లేబర్ని పెడుతుంటుంది. కానీ అప్పుడు మా వాళ్ళతో పాటు కూడా వర్క్ చేస్తుంది. అప్పుడప్పుడు మా మమ్మీ వాళ్ళకి మేము అంటే ఎంతమంది వచ్చారు అంటే అటెండ్ చేస్తుంటాం కదా, అది చూసి చెప్పడానికి మామూలు అప్పుడప్పుడు వెళ్తాం పేమెంట్ చేయడం. ఆ ఎండలో వెళ్తున్నప్పుడు మాకే అన్న అనిపిస్తుంది, ఈ ఎండలో మా అమ్మ చిన్నప్పటి నుంచి పెంచుకొని వచ్చిందా, ఈ మధ్యలో అనకూడదు ఇన్ని నేసాలు వేసాను మనకి అని ఒక రోజు రియలైజ్ అయ్యాను. ఒకరోజు మా మమ్మీ వెళ్తే నేను వెళ్ళాను, ఎలా ఉంటుంది వర్క్ అని వెళ్ళాను, చేశాను పని. దాంట్లో ఏముంది పని చేశాను. ఆ రోజు నేను చుక్కలు చూశాను. ఇంత ఎండలో నేను ఒక్క రోజుగా ఉండలేకపోతున్నాను. మా మమ్మీ ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొచ్చింది, ఇంత ఎండలో కష్టపడి మమ్మల్ని పెంచింది, చాలా గ్రేటర్. ఆ రోజు నుంచి మా మమ్మీ అంటే ఇష్టమే. ఆ రోజు నుంచి ఒక రెస్పెక్ట్ పెరిగిపోయింది మా అమ్మకి. ఇంకొంచెం నాకున్న మా మమ్మీ ఇంకొంచెం ఫీల్ పెరిగిపోయింది. నేను ఆ రోజు నుంచి అమ్మ ఒకప్పుడు మా మమ్మీ మాట వినేవాడు కాదు నేను. తర్వాత నుంచి మా మమ్మీ గురించి మనం ఎదిగే కొద్దే కదన్న, ఎవరికి ఏంటి జరిగింది ఎలా అనేది మనకు తెలిసి బాధ్యత లేని. మా డాడీ ఆటో యాక్సిడెంట్ అన్న, యాక్సిడెంట్లో చనిపోయారు అనమాట. ఇంకా అప్పటి నుంచి అంతే. మా డాడీ కూడా సరిగ్గా పట్టించుకున్నారు కదా మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు. బాండ్ అయితే ఉండేది కానీ సరిగ్గా ఉండేది కదా, తాగేసి అలా మా మమ్మీని కొట్టడం ఇవన్నీ చేసేవారు అనమాట. అలా మా మమ్మీ సింగిల్గా ఇల్లు కట్టుకోవడం, ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు మా వీధిలో కొంచెం పర్వాలేదు. అంటే మనం ఏదో సంపాదించ అంటే మా మమ్మీ ఉన్న దాంట్లో మా వీధిలో ఉన్న దాంట్లో కొంచెం బాగున్నాం, కొంచెం బాగుంది, పర్లేదు, బాగా అవుతుంది. అయితే నాన్న అంటే ఆటో డ్రైవర్ కదా, ఆటో డ్రైవర్ అదే మళ్ళీ నీకు వచ్చినుండేనా? అందరూ అలాగే అంటారు, మీ నాన్నది నీకు ఒబ్బిందిరా అద్దిరా అనేది అంటారు అన్నమాట. మా డాడీది అలాగే ఏం కాదన్నా. కాకపోతే మనం ఇంటర్ టైంలో మన కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమైనా కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆటో అలా వేస్తుండేవాడిని. ఇంకా మనకి ఖర్చు ఓన్ తీసుకున్నాను. ఓన్ ఇప్పటికీ ఉందన్న, ఇంటికాడ ఉంది. నాకు ఒక డౌట్, ఆటో డ్రైవర్లకు అమ్మాయిలు తొందరగా పడతారంట. ఆటో అబ్బాయి సిరీస్ కూడా చేశాను అన్న దాని మీదే. ఆ జరిగే థింగ్స్, ఆ జరిగే ఏవేవి ఉంటాయో మన కన్వర్సేషన్ జరుగుతుంది కస్టమర్కి, కాలేజ్ స్టూడెంట్స్కి. నేను సిరీస్ కూడా చేశాను అన్న, అది రియల్ ఇన్సిడెంట్స్. ఒక సిరీస్ చేశాను ఒకట నియర్. నిజంగా పడతారా అమ్మాయిలు అలానే? అంటే ఆ టైంలో మా నాలెడ్జ్ ఎలా ఉంటుంది అన్న, ఇంటర్ టైం కదా. నీకు అట్లా ప్రపోజల్స్ వచ్చినాయి ఆటో నడుపుతుంటే? ఆయన కామనే కదా అంటే వాళ్ళకి నువ్వు ఆటో డ్రైవర్ ఉన్నప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఫన్నీ ఇన్సిడెంట్ అంటే అంటే ఎలా చెప్పాలండి ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏ కానీ? అంటే ప్రపోజల్స్ కానీ, ఎవరైనా వెంటబడడం కానీ, స్కూల్ అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు. ఆ ప్రపోజల్స్ అయితే మనకు అంత ఏమి ఉండదులే, మనం అంత ఫేర్గా ఉన్నాం కదా. ప్రపోజల్స్ అంటే ఏమి ఉండేవి కాదులేండి. వాళ్ళవే ఏరియాలో ఉండేది. మనం అంటే మనం పట్టించుకుని మనకి ఇదే మన ఫైనాన్షియల్ ఇష్యూస్ కదా, ఆ పనిలోనే మనం వెళ్ళిపోయాము. ఓకే. అంటే ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు బాగుందా, డాన్సర్గా ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబర్గా? ఆటో అనే ప్రతిదీ కూడా డిఫికల్ట్ అన్న, మీకు తెలియదు. అందులో మీరు ఇందులో పిహెచ్డీలో ఉన్నారు, మేము ఇంకా ఇంటర్మీడియట్లో ఉన్నాం మేము. అయితే మేము ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు అంటే ఒక రోజుకి ఒక 500 రూపీస్ 1000 రూపీస్ ఎర్న్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉండేది అనమాట. ఇదే బీచ్ రోడ్కి వచ్చి ఓలా, ఊబర్, ర్యాపిడో వేసేటోండి. అసలు ఇప్పటికీ నా ఆటో అందుకే వచ్చాను, మనకి ఏ సోర్స్ లేనప్పుడు పక్కా అది యూజ్ అవుతుంది అని దాన్ని అమ్ముకుంటే అది అలా ఉంచానమాట. దాంతో వచ్చేది మనకి ఆ రోజుకి గడిచేది, ఆ పూటకి ఆ రోజు కూడా కదా ఖర్చులకి. తర్వాత డ్యాన్స్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు అన్న, పేమెంట్లు ఎప్పుడు అవుతాయో కూడా తెలియదు. అది పెద్దగా ఏం రావు ఇన్కమ్స్, దాని బదులు మనం ఆటో వేసుకుంటేనే బెటర్ అనిపించింది. ఇప్పుడు వచ్చి ఏంటంటే ఏదో దేవుడు దయ వల్ల కొంచెం పర్లేదు, వాటి మీద బెటర్ అంతే. ఇవి మనకేం వచ్చి పడిపోవట్లేదు. బిఫోర్ మీద చూసిన దాని మీద ప్రెసెంట్ జరుగుతుంది బెటర్ పేమెంట్ అనమాట. అది. సో వర్ష నువ్వు చెప్పా అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం అనమాట, మాకు పొలాలు ఉన్నాయి, అవే చూసుకుంటారు. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? అంటే అవి అలా నాకు తెలియదు నార్మల్గా. ఓకే. అంటే మీకు ఏమైనా రాసియడం జరిగిందా? లేదన్న, చెప్పారు. ఎంతమంది మీరు ఇంట్లో? ఇద్దరమే, నేను చెల్లి. సో చెల్లి ఏం చదువుకుంటుంది? చెల్లి కూడా డాన్సరా. సో అంటే ఎట్లా ఉంటుంది మీ ఇద్దరు మధ్యలో బాగుంటుంది మీకు మీ చెల్లికి? మా చెల్లికి నాకు అస్సలు పడదా? ఎందుకు? ఏం తిరిగి చిన్నప్పటి నుంచి పడదు. స్టిల్ ఇప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా నేను మాట్లాడి కట్ చేసే హలో అంటాను, ఏం చెప్పు అంటే కట్ చేసేస్తాను. సరే మీ చెల్లికి ఒకసారి ఫోన్ చేయి, చూడండి అలా అలా మాట్లాడుకుంటారు నిజమే. ఒకసారి ఫోన్ చేయి. సో ఇంటర్వ్యూలో ఉన్నా, సో ఇంటర్వ్యూ సార్ మాట్లాడుతుంటున్నారు అని చెప్పేసాను, అడుగుతా నేను, అంటే మీకు మీ అక్కడికి పడదంట కదా ఎందుకు అని చెప్పేసి. లాక్లో ఉంటాయి.
కానీ అంటే అంతగానో పడదా మీకు? మా మ్యారేజ్కి రిసెప్షన్కి రాలేదు. ఓన్ సిస్టర్స్ బ్లడ్ ఏజ్ ఎంత ఆమెది? 22. రాలేదా పెళ్ళికి? అంటే ఎందుకంటే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదా? అలా మాతో మళ్ళీ బాగానే మాట్లాడుతుంది. తినకి దానికి పడక. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी हेलो హలో హలో మళ్ళీ కాల్ చేయి. మళ్ళీ కాల్ చేయి. కానీ నువ్వు హలో అనొచ్చు కదా. నువ్వు అనవచ్చా? అది కూడా అన్నది అంద. हेलो నువ్వు మాట్లాడు. లేదు లేదు వర్ష నువ్వు మాట్లాడు. హలో, చెప్పు ఎక్కడున్నా? ఎవరు పక్కన? నేను నాగేంద్రని. కాదు కదా నేను మాట్లాడితే తీయండి చెప్పకండి. ఒక నిమిషం ఆగు, మళ్ళీ చేస్తాను నేను. కాదు ఒక అన్నయ్య మాట్లాడతారండి మీద హలో మాట్లాడదు. ఆహా అసలా కానీ ఎందుకు ఏం జరిగింది? ఏదో పెద్దది ఏదో జరిగింది. అది ఇప్పుడు షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అంటే తండ్రి కూతుర్లను కలిపిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి, సో ఫ్రెండ్స్ని కలిపిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి. నేను మీ ఇద్దరిని కలపాలనుకుంటున్నాను. ఇప్పుడు అసలు ఏం జరిగింది చెప్పండి. చేయండి అన్న. మా ఇద్దరికి చిన్న మీరు అసలు చేయలేరు. వీళ్ళిద్దరిది పెద్ద జుట్లు పట్టుకుని పీకిన గొడవలు కూడా కాదు అది. ఓకే ఏమో మరి నాకు మా అర్థం చెల్లి అంగదని అసలు మా ఇద్దరికి పడదు. ఒకసారి ఏం చేసి ఒక చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కతో మా చెల్లికి కొట్టేసి మా చేసే వెన గురించి వీపు మీద కరిస్తుంది. కలిసిందా? అసలు కొత్త బట్టలు కొన్నా కూడా అది ఏం చేస్తుంది అనుకున్నారు? తీసుకెళ్ళి బురదలో పడేస్తుంది. ఎందుకు? నాకు మంచిది కొన్నారు, తనకు కొనలేదని. ఒకసారి ఏమో మా ఉదయం ఫంక్షన్ అనమాట, మా అమ్మ ఇద్దరికి ఒకేలాంటి తీసింది. నేను వేసుకున్నది ఏనులే, అది కూడా కావాలన్నది. రెండునా ఇంకా చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ మా నాన్న ఇక్కడ ఉండేవారు కాదు, ఇక్కడ సిటీలోనే ఉండేవారు, గుంటూరులో అలా ఉండేవారు అనమాట. ఏదో అలా వర్క్ చేసుకునేవారు. మా చెల్లి అదే మా చెల్లిని ఎక్కువ బాగా చూసుకునేవారు అనమాట. నాకు మా అమ్మ ఇప్పుడు మా నాన్న వాళ్ళ అమ్మ నన్ను ఉన్నారు కదా, వాళ్ళు చూసుకున్నారు. మా అమ్మ అప్పుడు సరిగ్గా అంతలా పట్టించుకునేది కాదు నాకు. అంటే కొంచెం ఏజ్ వచ్చాక ఇప్పుడు కానీ అప్పుడు అంతలా అలవాటు లేదు. అప్పుడు మా అమ్మ దగ్గర ఉండాలి, మా అమ్మ నాన్న దగ్గర ఉండాలి అంత అలవాటు నాకు లేదు. మా నాన్నమ్మల దగ్గర ఉంటాను. వన్స్ వాళ్ళు ఎప్పుడైతే చనిపోయారో ఇప్పుడు మా అమ్మ నాన్నలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అలా అలవాటు అయింది. కానీ మా చెల్లికి నాకు ఎందుకో తెలియదు, మా ఇద్దరికి ఏ శత్రుత్వం లేదు, కానీ పడదు ఇద్దరికి. కాదు ఇప్పుడు పడదు కాబట్టి ఫోన్ కట్ చేసి ఎవరు అని. సో మళ్ళీ ఒకసారి ఫోన్ ఎత్తలేదు అనుకో, నా ఫోన్ నుంచి ట్రై చేయండి అన్న. సేమ్ లేదా? ఇంకా నయం నంబర్ లేదండి. సో మీరు ప్రపోజ్ చేసుకుంటే చూడాలండి ఒకసారి. చేయవాలి సార్ ఫస్ట్. సో అమ్మాయిలు ఫస్ట్, లేడీస్ ఫస్ట్. మీ చెల్లినా? ఆవిడే సరే. ఫ్లైట్ మోడ్లో పెట్టింది, కట్ చేసింది. అంటే కటింగ్ లెక్క ఇంకా ఫ్లైట్ మోడ్ ఎక్కిస్తుంది. కాదు తిను ఫ్లైట్ మోడ్ ఎక్కి ఇచ్చిందా? తినే రింగ్ అయితే నేను ఏడు అడుగుతా అని. అదే ఆమె అనుకుంటా అలాగనే. చెయ్యి ఫోన్ తప్పించుకుందామని. మీ చెల్లెనా? ఎవరు అన్న ఏదో జరిగింది ఇప్పుడు బయట పెడతాను. మీ చెల్లె వర్ష తర్వాత ప్రయత్నించండి. అలా చెల్లె కట్ చేస్తుందా? ఇది అదా వేరే నంబర్ అన్న, నాకు తెలిసి వాళ్ళ చెల్లిదే అనుకుంటా. అక్కడ ఉంటుంది ఆ నంబరు. వాళ్ళ చెల్లిదే. ఎంత బిజీగా ఉందంటే చెల్లెదేనా? కాదు ఎవరిదో మరి. కాదు నువ్వు నీ నంబర్తో వాళ్ళ చెల్లికి ఫోన్ చేయొచ్చు. నా లిఫ్ట్ చేస్తుంది ఒకసారి మరి చెయ్యొచ్చు కదా. ఓకే. సో అక్క ఇష్టం లేదని బాగా ఇష్టం. బాగా ఇప్పుడు ఎత్తలేదు అనుకో, బాగా పరపోయినట్టు. లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. వర్ష ఏమనుకుంటుంది తెలుసా? కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో సరే వదిలేయండి. ఆమె మళ్ళీ నువ్వు ఫ్లైట్ మూడ్ లో ఓకేనా? కాల్ వస్తే మాట్లాడదాం, లేకుంటే లైట్ తీసుకుందాం. ఓకేనా? చేస్తే బాగానే ఉంటది. బాగా ఇష్టం ఉన్నట్టు ఇంకా వరదలకి. లేదు మరి వీళ్ళ దొరికే నేను అంతా ఎక్కువగా మాట్లాడతాను. లైవ్ లో కూడా చూడాలి. నేను ఇప్పుడు వచ్చి తను చూడలేదు. తిని లవ్ అయిపోయాము ఇద్దరు. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూడలే. వాళ్ళ ఇంట్లో ఉండతాను. నెల్లూరు డ్యాన్స్ అక్కడ యూనియన్లో ఉంటుంది తను. తను లైవ్లో ఇప్పుడు వచ్చి ఒకసారి చూడలేదు తన్ని. ఓకే. వీడియోస్లో చూడడమే తన్ని. కానీ సొంత అక్క పెళ్ళికి రాకపోవడం మీ చెల్లి? ఇంకా అంతే, నార్మల్గానే రాలేదు. ఇంకా అటు షోలు కదా ఎక్కువ. ఇంకా మనం ఒక కమిట్మెంట్ అవుతే మరి వెళ్ళాలి, తప్పదు. నాది కాదు.
సో ప్రపోజల్ సో వర్ష చేస్తుంది first. నువ్వు చెప్పు, నువ్వే లేడీస్ ఫస్ట్. నువ్వు చెప్పే. లేదు సరే నువ్వే చెప్పు. వర్ష లవ్ యూ. నా ఇంద్ర లవ్ యూ టూ. కాదు మీరు ఎంత సింపుల్గా చెప్పుకోరు కదా, మీ మీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా. మేము వెళ్ళగానా వాళ్ళు చెల్లినన్నా. అంటే హలో హలో కోమ్లీ. ఫ్యామిలీ లేదండి. కోమ్లీ లేదా? సరే సరే. ఈమె వరు మీరెవరు మాట్లాడుతుంది? తన ఫ్రెండ్. ఒకసారి కోమ్లీకి ఎవరా? తను ఫ్యామిలీ లేదు, పోస్టింగ్ కోసం సుమంత్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. సుమంత్ మాస్టర్. ఓకే ఓకే. ఫోన్ నా దగ్గర ఉంది, ఆగు నేను చెప్తాను ఫోన్ చేయమని. సరే సరే. కాదు కాదు ఇప్పుడు ఇంతకుముందు కోమల్ దగ్గరనే ఉండే కదా ఫోన్. అవును ఇంతవరకు కోమ్లీ దగ్గర కదా ఉంది మొబైల్, ఇప్పుడు ఇచ్చిందా? హలో ఇందాకే ఇచ్చింది, ఫోన్ వచ్చిందని వచ్చాను నేను. అవునా, ఎంతసేపు అయింది మీకు మొబైల్ ఇచ్చి? పక్కన చెప్పేసి చాలా సేపు అయింది. లేదు చెప్పేసి ఇంటర్వ్యూలో ఉన్నాం మాట్లాడతారంట. కోమ్లీ పక్కన కోమ్లీ దగ్గర ఉంటే ఇవి కోమ్లీకి ఇంటర్వ్యూలో ఉన్నాం అన్నయ్య మాట్లాడతారంట, శివ అన్నయ్య. మేము ఇంటర్వ్యూలో ఉన్నాం, కోమ్లీకి ఒకసారి మొబైల్ ఇవి, నేను అంతా మాట్లాడతాను. లేదండి, వచ్చాక ఇస్తాను, వచ్చాక ఫోన్ చేయమని చెప్తాను. సరే సరే సరే. Done, done. అదే పక్కన నుంచి చెప్తానే, పక్కన తీసుకొని చెప్పిస్తున్నారు. సో కాదు మీ లాంగ్వేజ్ వేరే ఉంటది కదా, డమ్ 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 సంథింగ్. ఆహా తేడా. సో ఆ లాంగ్వేజ్ లో కావాలి నాకు. అలాగా. గుర్తుందా లేదా? గుర్తుందా? ఓకే డన్. చాయ్ కాదులే. బేబీ ఐ లవ్ యూ. అదే అన్నా కట్టడం ఏదో చెప్పు. నీ చెప్పు ప్రసాద్, అందరూ చెప్తారు కదా, నీ కొత్తగా ఏం చెప్పది, నీ డైలాగ్ మర్చిపోయినట్టుందా? అడియా వర్ష ఐ లవ్ యూ. ఇది ఎవరైనా చెప్తారే, కొత్తగా చెప్పొచ్చుగా. డుమ్ డుమ్ తేడా చిడింటి 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 తేడా. డుమ్ డుమ్ తేడా. కదా ఎందుకు చేయాలనిపించింది అసలు? అది ట్రెండ్ అవుతుంది కదన్న, అది అప్పుడు ఆ మేము అప్పుడు చేశాను అనమాట అది. అంటే ఈ వీడియోస్ లో ఏమైనా కష్టాలు ఉంటాయా? అంటే వీడియోస్ చేసేటప్పుడు కానీ ఇట్లా అంటే ఎన్నో కేసులు అయినాయి అని అంటున్నావు కదా, సో అంటే ఎట్లాంటివి స్ట్రగుల్స్ ఫేస్ చేసినావు అంటే వీడియోస్ చేసేటప్పుడు? ఫస్ట్ నేను ప్రాంక్స్ కన్నా చాలా ఎక్కువగా ప్రాంక్స్గా నేను ప్రయారిటీ ఇచ్చేవాడిని. ప్రాంక్ చేసినప్పుడు ఒక కిడ్నాప్ ప్రాంక్ వీడియో ఒకటి చేశాను అన్న. ఓకే. అది నాకు తెలియదు, కొత్త వైలేషన్స్ అవి ఉంటాయి పబ్లిక్లో చేసినప్పుడు, కొంచెం పర్మిషన్స్ తీసుకోవాలని నాకు తెలియదు, నా మిస్టేకే. సరే మా ఫ్రెండ్ది కార్ కొన్నాడప్పుడు కొత్తగా, మేము హైషు నసీరు అండ్ మా ఫ్రెండ్స్ అందరం బయలుదేరు అనమాట. అయితే అక్కడికి వెళ్ళాం, ప్రాంక్ షూట్ చేసాం 2-3 టేకులు సక్సెస్ అయిపోయింది షూట్ అయిపోయి మేము రివర్స్ వచ్చేస్తున్నాం. ఒక అమ్మాయిని అక్కడ పెట్టి సడన్గా కార్లోకి ఎక్కిస్తే అది అవేర్నెస్ అనమాట. ప్రాంక్ అని అనుకున్న జనాలు అప్పుడు నేను ప్రాంక్ అయినేస్తున్నాను కానీ అది అవేర్నెస్ రీల్ కింద తీస్తాను అనమాట. అంటే ఒక అమ్మాయిని మనం కార్లోనే కిడ్నాప్ చేస్తున్నప్పుడు బయట ఉన్న పబ్లిక్ రెస్పాన్స్ అవుతారా అని మేము 3 ప్లేసెస్ చేసాం. 3 ప్లేసెస్ దగ్గర కూడా రెస్పాన్స్ అవ్వాలి, కానీ మాకు తెలియకుండా 3rd ప్లేస్లో రెస్పాన్స్ అయ్యారు, మాకు తెలియదు. పోలీస్కి కాల్ చేశారు అన్నమాట 100కి, మాకు తెలియదు. అయితే మేము వస్తాం ప్రాంక్ సక్సెస్ఫుల్గా వీడియోస్ చూసుకున్నాం, బాగా వచ్చిందిరా, అది అవేర్నెస్ వీడియో బాగా వచ్చిందిరా అది అని ఫోన్ లేరా కామ్గా ఉన్నాం. ఇంతలో మాకు తెలిసిన కొంతమంది ఉంటారు, ఒరే అంటే మాది అంత సర్కిల్లోనే కదా, అరే మీకోసం పోలీసులు గోలగోలెట్టేస్తున్నారా, మీరు ఇది అవేర్నెస్ రీల్ చేశారు కదా, ప్రాంక్ తీసుకుంటున్నారా, అదేదో పర్మిషన్ తీసుకోలేదంటే చూడండి అంటే మాకు భయం వేసింది, కంప్లైంట్ ఏంటి అంటున్నారు బాబులు, కంప్లైంట్ ఇస్తానని కూడా అన్నారు. దేంటర్ బాబు ఇలా అంటున్నారు అనుకుని అయితే ముందుగా ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు తెలుస్తుంది కదా, ప్యానిక్ క్రియేట్ అవుతుంది కదా స్టేషన్లోనే. అయితే దగ్గరలో ఎవరికి చెప్తాం అబ్బా మాకు కనపడలేదు. ఎస్ఐ గారు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారన్నమాట. సార్ స్వామి మేము ఇప్పుడు దాకా ఇది చేసాం సార్, అవేర్నెస్ రీల్ చేసాం సార్, అది ప్రాంక్ అనుకోని అందరూ అంటున్నారంట, అవేర్నెస్ రీల్ చేసాం అది సార్. ఇగో ఎలా అంటే వర బాబు మీరైనా ఇప్పుడు దాకా చేసాం, ఇప్పుడు దాకా వాకీ టాక్ పగిలిపోయారా మీకోసం, పెట్రోలింగ్ తెగ తిరిగారా వెహికల్స్, మీరు దూరంగా ఉన్నానని మా అందరినీ మేము ఎవరైతే చేసాం ఫోటో తీసుకొని అడ్రస్ నోట్ చేసుకొని పంపించారు. అయితే అయిపోయింది 2 days దాకా రీల్ అప్లోడ్ చేయలేదు. 2 days తర్వాత ఎడిటింగ్ అది కంప్లీట్ చేసి రీల్ అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన మా 1 day తర్వాత స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, గాజువాక స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, బాబు సీఏ గారు రమ్మంటున్నారు అని అన్నారు. సరే వెళ్ళాం. సీఏ గారు ఎవడ పర్మిషన్ తీసుకొని చేసేవారు అన్నారు. ఆయన ముందే ఎవరి మాట వినరు అలా ఉంటారు, ఆయన ఎవడ పర్మిషన్ తీసుకొని చేసేవారు అన్నారు. సార్ నాకు తెలియదు సార్ అంటే పక్కన నుంచి ఇంకో లేడీ ఎస్ వచ్చారు, లేడీ ఎస్ అనమాట. ఈడ నా చేసాడు వీడియో, ఈడ వల్ల మేము 2 rounds తిరిగాం సార్, మొత్తం నిన్నంతా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం సార్ అంటుంది ఆవిడ మాటలు. సీఏ గారు ఇంకొంచెం అగ్రెషన్ ఫీల్ అయిపోయారు. నా కొడుకుని తీసుకెళ్ళండి సార్, తీసుకొని పెళ్లి పట్టుకొని స్టేజ్లో తీసుకెళ్ళి వాయించారు వాత. అప్పుడు మన సాయంత్రానికి ఆయన
సార్ ఇలా చెప్పాను సార్ అది ఇది అని చెప్పాను మేడం ఎస్ఐ గారు అంటే ఎస్ఐ గారిని పిలిపించి అప్పుడు మీకు చెప్పారు ఇన్ఫర్మేషన్ చేశారంటే చెప్పారు సార్ అప్పుడు మేము వర్క్లో ఉన్నాం కదా బిజీగా అప్పటికి మీకు ఇన్ఫర్మేషన్ కూడా పెట్టానంటే అప్పుడు చూసి ఆయన సరే ఇంకెప్పుడు చేయగలడు ఏం చేసినప్పుడు నా పర్మిషన్ అడుగు నేనే పంపిస్తాను ఎవరైనా కానిస్టేబుల్ కూడా ఎంటర్ చేస్తుంటాను పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ అని ఆయన మంచిగానే చెప్పారు అంటే ఆ రూల్స్ మనకు తెలియదు కదా ఆ రోజు తెలిసి ఎలాగలాగానే అంటే 2 days వాళ్ళు కష్టపడ్డారు కదా కష్టపడ్డారు అందుకని వాళ్ళు అలా చేయడం తప్పలేదు నేను చేసింది అయితే మిస్టేక్ వల్ల నా మిస్టేక్ వల్ల వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు దాని తప్పే లేదులే తర్వాత వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి చాలా ఎలా అని చెప్తేనే అప్పుడు వాళ్ళు వదిలిపెట్టి ఇలా ఇంకెప్పుడు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారనమాట ఇదంతా వెళ్ళిపోయింది అనుకుంటే నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఒక 3 months తర్వాత మేమేమో బ్యాగీ ప్రాంక్ చేసాం అనమాట ఒక బ్యాగీలో లోపల ఒక పర్సన్ ఉండి సడన్గా వచ్చి భూ అంటాడు అనమాట ఒక హెల్ప్ అడుగుతాం కొంచెం పైన ఎక్కించండి షోల్డర్ మీద ఎక్కించండి అని అడుగుతుంటాం అనమాట అయితే అంతా అయిపోయి టేక్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి మాకు కావాల్సిన టేక్స్ వస్తే చాలు మేము 1 minute టార్గెట్ పెట్టుకుంటాం 1 minute ఇంకా ఎక్కువ అయిపోతుంది డ్యూరేషన్ అనుకుని అయిపోతుంది అనుకోండి మా ఫ్రెండ్ ఉన్నాడు ఆడు అనకాపల్లి ఆడు ఇన్ఫ్లుయెన్సరే ఆడు అన్నాడు లాస్ట్ టేక్ అవుట్ చేసేద్దాం అన్నాడు ఆలోచించాను చేసేద్దాం ఒక టేకే కదా అనుకున్నాను అంటే ఆవిడ దగ్గరికి వచ్చేస్తుంది టేక్ అయిపోతుంది ఎంతసేపు టేకలు వెళ్ళిపోదు కదా అని సరే అనుకున్నాను ఆవిడ ఎలా వస్తుంది మా వాడు పైకి లేచాడు హెల్ప్ చేయడానికి వచ్చిన ఆవిడ పైకి లేచి ఆవిడ భయపడిపోయి ఆవిడ వెనక్కి వెళ్ళిపోయారు రన్నింగ్ రోడ్ అది వెళ్తే వచ్చే వెహికల్ దొబ్బన బుర్ర తగిలేసి ఆన్ ది స్పాట్ వెంటనే ఆవిడకి ఇలా బ్లీడ్ అయిపోతుంది నాకు వెంటనే ఇంకా ఏంటి నా దరిద్రం లాస్ట్ టేక్ అనుకున్నా అసలు టేక్ చేయకూడదు అనుకున్నా లాస్ట్ టేక్ కాదు మీరు అది చూసుకోవాలి కదా ఒకవేళ పెద్ద లారీ వచ్చింది టైర్ కింద పడిపోతే చాలా మేము అంత ఆలోచించలేదు అని అంత మైండ్ మెచ్యూరిటీ లేదు ఆ టైం చేస్తాం ఏదో గుడ్డుగా చేసేద్దాం అందరికీ మాకు తెలియలేదు తెలిసిన తర్వాత మేమే చాలా బాగా ఎంత ప్రికాషన్స్ ఉంటే తీసుకోవాలి ఇట్లా కానీ నిజంగా తెలియక చేసాం కోరిని చేసామని ఈ ప్రాంక్స్ వల్ల అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని మేము తెలుసుకోలేకపోయినా ఇప్పుడే తెలుసుకుని అది జరిగిపోయింది వాళ్ళ ఆవిడకి వెంటనే బ్లీడ్ అయిపోయింది అండ్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం పోలీస్ కంప్లైంట్ అన్నీ అయ్యాయి నెక్స్ట్ మేము అన్నీ సర్దుకున్నాం వాళ్ళకి మేము అన్నీ చూసుకున్నాం ఒక 1 month 2 months వరకు సరిపోయాడు అన్నీ చూసాం దగ్గర నుంచి చూసుకున్నాం అవన్నీ ఆవిడకి ఏం కాలేదన్న డాక్టర్లు స్టిచెస్ వేసుకుని సరిపోతే అన్నారు ఎప్పుడైతే జరిగిందో ఇంకా అప్పటి నుంచి ప్రాంక్స్ కొంచెం దూరం పెట్టానమాట అలా ప్రాంక్స్ ఇంకా దూరంగా మొత్తం ప్రాంక్స్ని వదిలేసాను ఇంకా అలా మెల్లిమెల్లిగా ప్రాంక్స్ కన్నా ప్రాంక్స్ చాలా డేంజర్ అమ్మా మన వల్ల అవతలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కాదు నువ్వు చేసేటి అన్ని డేంజరే ఉన్నాయి ఎందుకంటే నీది ఇంకోటి పెట్రోల్ తాగుతావు నువ్వు ఏదో నిజంగా పెట్రోల్ లేకుండా అదే యాపిల్ ఫీజ్ అన్న యాపిల్ జ్యూస్ అదొకటి ఇంకోటి బీచ్ లో ఓరోరి యోగిన అని చెప్పేసి అరుస్తా ఉంటావు కుక్క వచ్చి ఖర్చిపోతున్నా కుక్క వచ్చి పీక్తే ఏం చేసేది లేదన్న కాకంటే అనదర్ ఛాన్స్ అన్న అక్కడ ఇంకేం చేసేది లేదు మన వెళ్ళి ఎడ్మిట్ రెచ్చగొడుతున్నావు నువ్వు దాన్ని భయపడిపోయాం కదా తను అది కొంచెం బ్యాక్ ఫుట్ వేసింది అరడానికి వస్తుంది కరద కదా అని తను ఇంకా రెచ్చగొడితే సాంగ్ ఇంకా అలా ఫ్లోలో ఉన్నాను కదా కంటిన్యూ చేస్తాను ఆ క్రేజీ డ్యాన్స్కి అవునా అయితే కాదు ఇట్లాంటి పిచ్చి పిచ్చి చాటలు వేస్తూ ఉంటాడు ఏమనిపిస్తుంది నాకేం అనిపించలేదు ఫన్ గానే తీసుకున్నాను నేను కూడా నేను ఇంకా చెప్తాను బాగుంది నాగేంద్ర బాగుంది రీల్ బాగుంది ఇంకా చెయ్యి అంటాను ఇంట్లో ఎప్పుడన్నా ఏదన్నా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్పు చాలా ఉంటాయా సరే 2 చెప్పు ఏవైనా స్నానం చేసి వచ్చి మా ముందు డాన్స్ వేయడం ఓకే ఇంకా తర్వాత ఇంకా అలా చేస్తాడు ఇంకా ఏడంటే ఇంకేడు చెప్తాం కాదు ఇంట్లో పనులు మొత్తం ఏమే చేస్తాడు కదా అసలు ఇంకా బెడ్రూమ్ లో ఉంటాడా కాలు కూడా కింద పెట్టాడు అసలు నేను ఎడిటింగ్లోనే అంటే నా ప్రొఫెషన్ నా వర్క్ చిన్నదే అంత కాదన్న నా పరంగా నా పని నేను చూసుకుంటూ ఉండిపోతుంటాను అన్న ఎడిటింగ్ అని ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాను ఆ టైంలో వీళ్ళు వర్క్లు వాళ్ళు చేసుకుంటుంటారన్న పెద్ద వర్కే ఉంటుంది వాళ్ళకి ఎందుకుండదు వాళ్ళు పొద్దున లేచి మనం తిండి పెడితేనే మనం తింటాం అది తింటేనే మనం వర్క్ చేస్తాం లేకుండా చేయం కదా మ్యాక్స్ 98% ఆఫ్ ఉమెన్స్ అయితే ఓకే 2% ఆఫ్ ఉమెన్స్లో తిన ఒకరితో అనమాట ఆ వర్క్స్ నాకన్నా ముందు తిన ప్రోగ్రామ్కి వెళ్ళిందంటే నీ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చినా సరే తిన్న వేరే దగ్గర మన వేరే దగ్గర ఉంటుంది ఫర్ సపోజ్ కంపెనీ లాగా అనమాట తిన్న వేరే కంపెనీలో వర్క్ చేస్తుంది నేను వేరే కంపెనీలో వర్క్ చేసినట్టు అనమాట తిన లొకేషన్స్ వేరే ఉంటాయి ప్రోగ్రామ్ నాది వేరేలా ఉంటుంది నాకన్నా ఎర్లీగా వచ్చినా బేగా వచ్చినా సరే ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చిందంటే మరుసటి రోజు మధ్యాహ్నం 12-1 గంట దాకా లాగుతాను నేనైతే మళ్ళీ మార్నింగ్ 7 to 8 లేచిపోతాను ఆ టైంలో లేచిపోతుంటాను 4 o'clock వచ్చి పడుకుని 7 to 8 లేచిపోతాను 5 నాకు అది అలవాటు అయిపోయింది ఆ టైమింగ్స్ అప్పుడు నేను స్కూల్ పిల్లలకి వెళ్ళను అవుట్ వేసిన స్కూల్ పిల్లలు ఎంగేజ్కి వెళ్ళండి మార్నింగ్ ఆ టైమింగ్స్ నాకు బాగా అలవాటు అయిపోయి ఆ టైంలో ఆటోమేటిక్గా తెలుగు వచ్చేస్తుంది నేను అప్పటిదాకా ఇంకా వర్క్స్ ఎక్కడ అవుతుంది అన్న రీసెంట్గా 6 months ఇది ఏంటంటారు మాకు సీజన్ డ్యాన్సెస్కి సీజన్ అనమాట 6 months నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిపోయి సీజన్ మళ్ళీ ఇంకా 1 month ఎక్కడో 2-3-5 ఉంటాయి ప్రోగ్రామ్స్ ఈ సీజన్ అంతా అయితే చెప్తాను చేసిన పని అంతా ఇదే సో అమ్మ నాన్న వాళ్ళని ఎప్పుడన్నా మీరు ఇబ్బంది పెట్టిరా ఇద్దరు లేదు ఎప్పుడు కూడా లేదన్నా నేను మా అమ్మని ఇబ్బంది పెట్టిందంటే అవేనన్నా నా లైఫ్లో
నేను ఎప్పటికీ చెప్తానన్నా ఆ అమ్మాయి విషయంలో నేనైతే స్ట్రగుల్ ఫేస్ అయింది ఆ అమ్మాయి. ఫస్ట్ అమ్మాయి చనిపోయిందన్న. ఆ అమ్మాయి చనిపోవడానికి మెయిన్ రీజన్ నాకు ఆమె డైరీలు రాసిందంటనా. మా నా గురించి నేను అనుకున్న నా గురించి రాసింది అనుకున్నాను, కానీ నాకన్నా ముందు తను చనిపోయిన తర్వాత తెలిసింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి తను చనిపోయే ముందర నాకు హింట్ ఇచ్చింది. దాంతో రిలేషన్ ఉన్నప్పుడు నాకు చెప్పలేదు, నేను డైరీస్ రాస్తాను నాగేంద్రని, నేను డైరీస్ రాస్తాను నాగేంద్ర అని. నాకు ముందు ఎందుకు హింట్ ఇచ్చిందో నాకు చనిపోయిన తర్వాత తెలిసింది, నాకు హింట్ ఇచ్చిందని. తర్వాత వాళ్ళ అమ్మాయిలు తెలియకుండా నాకు డైరీలు ఇస్తే డైరీలు నేను అన్నీ చదివేస్తున్నాను. వాళ్ళ అమ్మాయిలు తెలియదు డైరీలో అంత డెప్త్ ఉందని. డైరీలు చెప్పింది థియేటర్ బాబు అన్నీ చూశాను. డైరీ అంతా చదివే లోపల అమ్మ కొంచెం తీసుకున్నది అనమాట. ఎందుకులే అన్నీ అయిపోయలే గంగలో కలిపేద్దాం అని. అలాగని ఇది వాళ్ళ మమ్మీ అటువంటి అందరు మమ్మీస్ అలా ఉండరు. అటువంటి మమ్మీ ఎవరైతే అంత ఎఫెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్కి ఏ పేరెంట్ అయితే వాళ్ళ చిల్డ్రన్స్ని అంత ఎఫెక్టివ్గా చూస్తున్నారంటే, ఇద్దరు పిల్లల్ని చూసి తను చూడడానికి ఏమైంది, తను ఎప్పుడు బాధపడింది నన్ను ఎలా చూసుకుంటున్నారు అలా చూసుకుంటారు. వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయి నాకు పరిచయం అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. తినేమో 8th క్లాస్ నుంచి ఊరేసుకోవడానికి అందరూ డైరీలో ఉంది. 8th క్లాస్ నుంచి చనిపోతాను అంటే నా పరిచయం అవ్వకముందని తను చనిపోతుందంటే వీళ్ళు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అమ్మాయి ఎప్పుడో అంటది మా మమ్మీ వాళ్ళని బాగా చూసుకోరు, కొట్టేస్తారు శుభ్రంగా అది ఇది అని. తర్వాత వాళ్ళ అక్క కూడా చెప్పింది, చనిపోయిన 3 రోజులు 4 రోజుల తర్వాత ఏడుస్తూ వాళ్ళ అక్కలు ఫోన్ మాట్లాడితే ఏం చేస్తున్నా నాయంద్ర బాధపడకంటే నేను ఏవో డెసిషన్ తీసుకుంటున్నానని వాళ్ళ కాల్ చేసి, ఎందుకు నాయంద్ర బాధపడక మా అమ్మ గురించి మేము చెప్పుకోగానే మమ్మల్ని సరిగ్గా చూడదని ఆ అమ్మాయి కూడా చెప్పింది. మళ్ళీ వాళ్ళ పెద్ద అమ్మాయి మీ మమ్మీ ఏంటారు బాబు. అటువంటి పేరెంట్స్ మాత్రం అసలు కరెక్టే కాదు ఎవరికి కూడా. పిల్లలకు మరి అలాంటప్పుడు పేరెంట్స్ ఆ పిల్లల్ని కండ ఎందుకు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, అంటే వాళ్ళు ఏదో చేసి పిల్లల్ని చిన్న పిల్లల్ని మోరిలో అక్కడ ఇక్కడ కాలువలో వేసి పడేస్తూ ఉంటాం. సో అంటే వీటిపైన అవేర్నెస్ క్రియేట్ చేయండి మీరు. అదొకటి. ఇప్పుడు 10th క్లాస్ స్కూల్ పిల్లలు ఇంటర్ పిల్లలు లవ్ చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. అంటే అమ్మాయి లవ్ చేయట్లేదు అని చెప్పేసి, అబ్బాయి నన్ను లవ్ చేయట్లేదు అని చెప్పేసి చనిపోతా ఉన్నారు. సో దానిపైన కూడా చేస్తే కొంచెం ఇన్ఫ్లుయెన్స్, అంటే నిజం చెప్తున్నా వాస్తవానికి ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసి పేర్లు చెప్పుకుంటున్నాం, కానీ సో ఎవరు అసలైన ఇన్ఫ్లుయెన్సర్ అనేది బయటికి రావాలి. సో వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి మనం. అంటే ఇప్పుడు జరుగుతున్న నేరాలను కొంచెమన్నా సేవ్ చేయాలి మనుషులని. సో అట్లా చేస్తే మనం నిజమైన ఇన్ఫ్లుయెన్సర్. సో అందరం పేర్లు చెప్పుకుంటున్నాం కానీ ఎవడో అందులో ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నేను నిజం చెప్తున్నా. సో ఇట్లాంటివి ముందు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఇప్పుడు తినని అడుగుతాం. సో నీకు కాలేజ్లో స్కూల్లో ఎప్పుడైనా ఇబ్బందికరమైనవి ఏమన్నా ఫేస్ చేసి? కాలేజ్లో జరిగింది అనమాట. అంటే కాలేజ్లో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. అయితే కాలేజ్లో ఏంటంటే అందరూ సరదాగా ఆడుకుంటే నేను ఒక బెంచ్ అలా కూర్చున్నాను. ఫ్రెండ్ వచ్చి జస్ట్ నార్మల్ కూర్చొని లేచాడు అనమాట. వేరే బాయ్స్ చూసి అతనికి వేరేలా చెప్పారనమాట, ఇలా అలా అలా అని వేరేలా చెప్తే ఈ అబ్బాయి ఉండి హాస్టల్కి వెళ్ళి, అంటే ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట, కొంచెం తను రౌడీ షాటర్ లాగా అనమాట. ఆ గ్యాంగ్ అంతా వెళ్ళి ఆ అబ్బాయిని గట్టి కొట్టేశారు. మళ్ళీ బయటకు కూడా తీసుకొచ్చి కొట్టేశారు అనమాట. తను భయపడిపోయి ఎక్కడో ఇలిపి దాక్కున్నాడు. తను నెక్స్ట్ డే కనిపించట్లేదు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, నాకేం తెలుసు, తన కోసం అడుగుతున్నా, నాకేం తెలుసు, కానీ అక్కడ ఇంత జరిగిందని నాకు తెలియదు. ఆ అబ్బాయిలు కొట్టడం చేయడం ఆ అబ్బాయి కూడా నాకు చెప్పలేదు. అయితే నేను అబ్బాయికి ఫోన్ చేశాను, ఇలా ఏదైనా అయిందంటే తను కాలేజ్కి వచ్చాడు అనమాట. ఇలా అయిందంటే అది ఇదంటే ఎవడు చెప్పాడు చూపించు అని అంటే అతను నాకేం చెప్పలేదు, పలానా అబ్బాయి ఇలా చెప్పాడు అని చెప్పలేదు అనమాట. నేను జరిగింది చెప్పాను, ఇలా అయింది, అందరు సరదాగా ఆడుకుంటున్నాము, జస్ట్ నా దగ్గర వచ్చి మళ్ళీ లేచాడు తను ఎలాంటోడు కూడా నీకు తెలుసు, అలాంటోడు కాదు నేను అన్నాను. తను పట్టించుకోలేదు. తర్వాత మా పేరెంట్స్ పిలిపించడం చాలా చాలా పెద్దది అయ్యింది. అంటే స్టేషన్ వరకే వెళ్ళే వరకు అయిందనమాట. అక్కడ నాకు సార్ పిలిచారనమాట. పిలిచి అంతా అడిగితే నేను భయపడిపోయాను. ఏం చెప్పాలి నాకు అర్థం కాదు, నాకు తెలియదు కదా ఏంటైందో. ఆ అబ్బాయి కొట్టడానికి రీజన్ నేను చెప్పాలంటే నాకు ముందు ఆ అబ్బాయి చెప్తాను, ఏం చెప్పలేదు. తర్వాత రూమ్కి వెళ్ళాను, నాకు ఏం చేయాలి అర్థం కాదు. అవతల వాళ్ళు కాల్ చేశారు అనమాట. అబ్బాయి కాల్ చేశాడు. వాళ్ళ తాలూకా వాళ్ళు నాకు ఏమన్నారు అంటే, వాళ్ళు నీకేమైనా అడిగితే మాత్రం నువ్వు చెప్తేనే వాడు వెళ్ళాడని చెప్పు, తను వెళ్ళాడంతే తనకి ఇంకా ఇలా చేసేస్తారు, నీ పేరు వాడు అంటే. నాకు తెలియదు, అంత మెచ్యూరిటీ లేదు నాకు ఆ టైంలో. అప్పుడు సార్కి నేను చెప్పాను, లేదు సార్ నేను చెప్తేనే ఆ అబ్బాయి వెళ్ళాడు అంటే ఆ అబ్బాయిని వదిలేశారు. నన్ను పట్టుకున్నారు. ఇంకా చాలా పరుగు పోయింది. ఇంట్లో వాళ్ళందరినీ పిలిపించారు. ఆ అబ్బాయిని వెతికి అంతవరకు వదలలేదు ఎవరిని. ఆ అబ్బాయి వాళ్ళ అక్కల ఇంట్లో వెళ్ళి దాక్కున్నాడంట. మిగతా సార్స్ వెళ్ళి తీసుకొచ్చారు అతనికి. అప్పుడు తర్వాత రియాలిటీ బయటకు వచ్చిందా? బయటికి రాలే, ఇప్పటి వరకు రాలేదు, స్టిల్ అలాగే ఉంది. అయితే ఏంటైంది అనుకున్నారు, నాకు కాలేజ్ నుంచి బయటకు పంపించారు. కాలేజా ఇంకా చెయ్యలే, నేను అలా ఉండిపోయింది. మళ్ళీ వెళ్ళాలన్నా నాకు భయం వేసింది అనమాట. నాకు ఇంకా
ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఇంకెవ్వరికి అలా రాకూడదు అంటే కొంచెం తెలివిగా ఉండి తెలివిగా ఆలోచించి చెప్పాలి. ఎంత లవ్ అయినా అవతల వాళ్ళు చెప్తే గుడ్డిగా నువ్వు ఎలాగా థింక్ చేయాలి కదా కొంచెమైనా. నేనేమనుకున్నాను అంటే నన్ను అమ్మాయిని కదా ఏం చేయరు, అబ్బాయికి అయితే కొంచెం ఇలా అయిపోద్ది కదా, అదే అలా చెప్పారేమో నేను అనుకున్నాను. కానీ అదే ఎఫెక్ట్ నా మీద అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అక్కడ నుంచి వచ్చాను ఒక 6 months 5 months తర్వాత తెలిసింది. చెప్పలే, నేను ఆలోచించాను. అంటే అవతల నుంచి కాల్స్ చేస్తున్నారు, ఒకసారి చేస్తే తర్వాత లైట్ తీసుకున్నారు అనమాట. తర్వాత నేను చేసేదాన్ని చేసి ఇది ఇలా అలా అయింది. అప్పుడు నాకు నార్మల్గా చెప్పారనమాట, అదేంటి ఇలా అప్పుడు ఒకలా చెప్పారు ఇప్పుడు ఏంటి ఇంకోలా చెప్తున్నారు నేను అనుకున్నాను. తర్వాత ఆలోచించాను అనమాట, అంటే నేను రాంగ్గా థింక్ చేశాను. అప్పుడు ఇలా థింక్ చేస్తే బాగుండేమో, అప్పుడు ఏదైతే జరిగింది కదా అప్పుడు రిలేషన్ కోసం నేను ఆలోచించాను. సరే ఇంకా అయిపోయింది కదా ఇంకా డ్రాప్ అయిపోయి సైలెంట్గా ఉన్నాను. అంటే చాలా పెద్ద సిచ్యువేషన్ అనమాట. అంటే ఊర్లో అందరికి తెలిసిపోయింది. అంటే మా నుంచి కూడా మా ఊర్లో వాళ్ళు కొంతమంది అక్కడ స్టడీ చేస్తున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ చెప్పుకున్నారు. పేరెంట్స్ తెలుసు కదా ఊర్లో అందరికి అలా చెప్పుకుంటారు. అలా పెద్దది అయిపోయింది, అలా అయిపోయింది. ఆ టైంలో నాకు అనిపించి చచ్చిపోదాం అంత అనిపించింది, కానీ ఇంకా అంతవరకు వెళ్ళలేదు నేను. అంటే ఆ థాట్ అలా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు సమాజంలో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఆ నలుగురు ఏమనుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు. ఎవడు ఆ నలుగురు అసలు ఎవడు తెచ్చి పెడతాడు మనకు? సో మీ పేరెంట్స్, సో మీ కుటుంబ సభ్యులు వీళ్ళు తీసుకొని వస్తారు. వేరే నలుగురు గురించి మనం పట్టించుకుంటే ఏం ఉండదు అక్కడ. నేను రియాలిటీ చెప్తున్నా. సేమ్ ఎవరు తెచ్చి పెడతారు, ఎవరు తెచ్చి పెట్టారు? సేమ్ అన్న, నేను కూడా అదే వీడియోస్ చేసినప్పుడు 1 year అయితే గలీజ్ వీడియోస్ ఉండేవి, నాకు క్రింజ్ వీడియోస్ లాగా ఉండేవి. మా మమ్మీ వాళ్ళని నన్ను అందరూ అనేవారు ఏంట్రా వీడియోస్ అంటే సేమ్లెస్గానే ఉంటాయి, ఏంట్రా వీడియోస్ అది ఇలాగున్నాయని. పోనీ అప్పుడు చేశాను క్రింజ్, ఓకే చేయలేదు, నాకు అనిపించింది నలుగురు ఏమనుకున్నారా అనుకున్నాను. తర్వాత మొన్న వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే రీసెంట్ టైంలో చేసిన ఇప్పటికి స్టిల్ ఇప్పటికి అంటున్నారు అది ఎందుకంటే వీడియోస్ చేయడం ఏదో పని చేసుకోవడం అనేది ఏట్రా అని అంటారు. నలుగురు 4 మాటల్లో అంటారన్న నువ్వు మనం ఎంత మంచి వీడియో చేసినా నెగిటివ్ పీపుల్ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి అక్కడ. ఎంత పాజిటివ్ వీడియో చేసినా అక్కడ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నలుగురు అంటూ ఉంటారు అరే ఎందుకు అవసరమా, చుట్టాలు కూడా ఉన్నాయి అన్నీ అవసరం వీడియోస్ ఎందుకు పనికిరానివి ఇవన్నీ అని అంటారు. అన్నోళ్ళు ఒకరైనా సరే రేపు అన్న రోజు నాకు EMI కట్టాలి, నేను ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చేస్తారా? ఎవరు చేయడు, ఎవరి పని ఆడే చేసుకుంటూ పోతారు. మాటలు మాత్రం మాట్లాడడానికి 100 మంది వస్తారు, 100 మాటలు మాట్లాడతారు. మనం ఇప్పుడు మీరు వీడియో చేసినప్పుడు కూడా వీడియో వస్తుంది అది ఇది అని చెప్పేసి నేను ముందు చెప్తాను, పక్కన పోయి ఆడేంద్రా చాలా నిజం చెప్తాను. నాకు తీసిన నా ఫ్రెండ్స్ అనేవారు, నాకు వీడియో తీసిన ఫ్రెండ్స్ అనేవారు. కానీ మీకు ఎంతమంది ఫ్రెండ్స్? ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్రెండ్సా ఒకప్పుడు ఉన్నారన్నా, ఇప్పుడైతే నాకు మహేష్ అని నా పక్కన ఉన్నాడు ఆడే, వాడు ప్రెసెంట్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. చాలా తక్కువ టైంలోనే, నేను అనుకోలేదు అంత బాగుండి ఏర్పడుతుంది మా మధ్యనే. చాలా గొడవలు జరిగినా సరే ఆడ నేను వదలడు, నేను ఆడిని వదలను. మా ఇద్దరు గొడవ అయినా సరే వెంటనే ఉండేవారు. కానీ తర్వాత సాయి అని డ్యాన్స్ ఫీల్డ్ పరంగా సాయి అని కూడా ఉన్నాడు. ఇంకా క్వశ్చన్ ఎందుకు అడిగినంటే ఒక 20 మంది నీ ఫ్రెండ్స్ అనుకో, ఆ 20 మంది నిన్ను ఫాలో కొట్టిన వాళ్ళే ఉంటారు. దాంట్లో ఒక 2-3 ఫాలో కొట్టారు, సపోర్ట్ చేయరు, ఏం చేయరు, కానీ మస్తు మామ, సూపర్ మామ, అది మామ, ఇది మామ అంటారు అంతే. అంటే వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది మాత్రం చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు, ఫాలో చేయరు, లైక్ కొట్టరు, ఏం చేయరు. అక్కడ అర్థమైపోతుంది ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది. అంటే ఈ మధ్య బాగా ఫేక్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. అంటే ఫ్రెండ్షిప్ గురించి మనం ఏం చెప్తావు? ఫ్రెండ్షిప్ గురించి అన్నా అంటే కొంతమంది ఉన్నారన్న ఏంటనుకున్నారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఏదైనా పార్టీలు అంటే మనం ఏదైనా హోటల్కి వెళ్తున్నాం అంటే రేటు దగ్గర ఇవాళ మన దగ్గర వస్తాను మనకు కదా ఫర్ సపోజ్ ప్రమోషన్ అమౌంట్ వస్తుంది. రియల్గా నాకు జరిగింది చెప్తాను, ప్రమోషన్ అమౌంట్ మనకు వస్తుంది, మనం క్లయింట్కి ఇచ్చేస్తాం వీడియో షూట్ చేసి, ఒక షాపో లేకపోతే ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంథింగ్ ఏదో ఇచ్చేస్తాం. అది వెంటనే మనకి అమౌంట్ వేసేస్తారు కదా ఫోన్పే ద్వారా. వచ్చిన రోజున వెంటనే నా ఫ్రెండ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు సగం అమౌంట్ అంతా ఖర్చు పెడతాను, ఎందుకంటే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ నుంచి చాలా మర్చిపోను, ఎవడైనా సపోర్ట్గా ఉన్నాడికి ఏదో ఒకటి మనం ఖర్చు పెట్టేస్తుంటాను ఫుడ్ కార్డులకి, మిగిలింది ఇంటికి ఇచ్చేస్తుంటాను అనమాట. ఇచ్చేసినప్పుడు నా ప్రమోషన్ వీడియో షూట్ అయిన రోజు వచ్చినోడు ఉన్నారు 2-3. షూట్ అంటే క్లయింట్ అప్లోడ్ చేసిన అరగంటలో ఫోన్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే వాడికి మైండ్లో ఏంటుంటుంది, వీడియో ప్రమోషన్ రీల్ అప్లోడ్ చేసి అంటే వీడికి అమౌంట్ వచ్చి ఉంటుంది, అంటే ఇవాళ ఏదో పార్టీ చెప్తాడు. అప్పుడు దాకా కాల్స్ ఉండవు, ఆ రోజు కాల్స్ వస్తాయి, అరే ఎక్కడ దగ్గర ఉన్నావు, రే రారా నెక్స్ట్ ఏ వీడియో ప్లాన్ చేద్దాం, రే నెక్స్ట్ వీడియో ఉంటాను పిల్లరా, ఎవరు లేకపోతే నేను తీసుకెళ్ళాలిగా మైండ్, నా కాడ బండి లేదు, వచ్చిన పికప్ చేసుకో, డోర్ కొట్టి అర్ధరాత్రి వచ్చి నేను అర్ధరాత్రి నైట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాను నీతో, నీకు సపోర్ట్ చేస్తాను అంటాడు. అప్పుడు వచ్చి అప్పుడే ఆ పార్టీ ఎండ్ అయ్యేలోపు నీ వీడియోస్ మా ఊర్లో ఎలా చూపిస్తానంటే, నేనే దగ్గర 40 మంది 50 ఫాలో కొట్టించాను, దగ్గర సబ్స్క్రైబ్ చేయించాను, సూపర్ చేస్తారని వీడియో మా ఫ్రెండ్ అని చెప్పుకుంటాను రా అంటాడు. మార్నింగ్ ఏముండవు, మళ్ళీ ఆ పార్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అప్పుడంటే ఉండేవారు, ఇప్పుడంటే కవిత అదే ఇప్పుడు
అంటే చిన్నప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఎవరి దారి అది చూసుకున్నారు. అంత బాగుండేది ఇప్పుడు లేదు. సరే కవిత గురించి చెప్పు ఏదన్నా. కవిత అంటే తన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అంటే పలానా వాళ్ళతో ఎలా ఉంటే ఏంటి, అవతల వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలి, అంత తన దగ్గర అన్ని గుడ్గా అంతా బాగుంటుంది. అంటే మన సెల్ఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, డ్యాన్స్ ఫీల్ ఇలా ఉండాలి. ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ అన్న, తన కోసం కవిత కోసం చెప్తుందా. ఆ కవిత ఫస్ట్ నా ఫ్రెండ్ తనకు పరిచయం అయితే నాకన్నా వీళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువైపోయింది. నా బెస్ట్ ఫ్రెండ్ తన, వీళ్ళిద్దరికి వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకేదైనా సరే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా ఇద్దరు ఒకలాంటిది, ఒక ఏదైనా ఫోటోషూట్కి వెళ్ళాలన్నా ఏదైనా సంథింగ్ ఇద్దరికి నచ్చింది ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని ఇద్దరి మధ్య ఉంటుంది. నా దాకా వస్తే కవిత నువ్వు నా ఫ్రెండ్ కదా, ఏంటి దానికి లేదు అది నేనే సీక్రెట్స్ నేను చెప్పండి రానే వాళ్ళు అంత బాండింగ్ వీళ్ళిద్దరికి నేనే ఆశ్చర్యపోతాను. నా ఫ్రెండ్ నువ్వు దానికి అలాగే పరిచయం అంత క్లోజ్గా నేను. సో కవితకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కవితకి ఎప్పుడైనా ఒకటే చెప్తాను, తను ఎవరితో ఉన్న హ్యాపీగా ఉండాలి, కానీ నన్ను మాత్రం వదలకూడదు. అంతే, ఇంకా కొన్ని బాండ్ ఇంకా అలా ఉంటుంది కదా. ఓకే, సో వర్ష గురించి ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయండి. అన్న మనం సింగర్ ఏం కాదన్న, మనమే సాంగ్స్. ఏ థాట్స్ రావన్న సాంగ్స్. కవిత్వం అబ్బా రాదా? సరే ఏదైనా ఒక మాట చెప్పు. ఏం చెప్తా ఉన్నా చెప్పడానికి ఏం లేదా? కవిత్వం లాంటిది ఏమైనా అన్నారు కదా, అలాంటి మాట్లాడలేదని చెప్పు. నన్ను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే చూసింది తినం, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చూసి వదలకుండా ఉంది తిన్నాను. ఇంకా నేను వదిలే ఛాన్సే లేదు. తిన్న ఎప్పుడైతే చాలామంది చెప్తుంటా డైలాగ్, నువ్వు చనిపోతాను నీకన్నా ముందే నేను చనిపోతాను, నువ్వు చనిపోయిన తర్వాత నేనే చనిపోతానని. చనిపోయే అంత తీరు అయితే నేను తీసుకురాకుండా నేను చూసుకుంటాను. అంతవరకు వెళ్ళనివ్వకుండా తిన్న ఎంత బాధల్లో ఉన్నా నేను కింద నుంచి పుష్ చేయడానికి ఉంటాను, కానీ తిన్న ఎటువంటి సిచ్యువేషన్లో కూడా వదిలేను. సో నువ్వు పాట పాడు, మంచి పాట ఏదైనా. ఇప్పుడంటే అసలు ఏటి రా. సరే ఏదైనా మాట చెప్పు ఆయన చెప్పినట్టు. నేనైతే తను వదలను తింటాను లైఫ్ లాంగ్. ఇంకెన్ని కష్టం వచ్చినా ఏటి వచ్చినా కూడా ఇద్దరు ఒక మాట మీద ఉండాలి, కానీ గొడవ వచ్చింది కదా విడిపోవాలి అలాంటి థాట్ అలాంటి. అంటే గొడవలు వస్తూ ఉంటాయి. సో గొడవలు రాకుండా అసలు అదే కాదు నిజం చెప్పాలంటే. లవ్వే కాదు, లవ్లో గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అర్థం చేసుకోవాలి, కలిసి ఉండాలి. సో ఒక గంట మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ రోజులన్నీ మాట్లాడకుండా గొడవలు వెళ్ళిపోయి ఇప్పుడైతే అసలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు 1 వీక్కి 1 మంత్కి విడాకులు అని చెప్పేసి కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. సో గొడవలు అది జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే నీకు పాస్ట్ ఉన్నా నీకు పాస్ట్ ఉన్నా అవన్నీ అర్థం చేసుకొని ఒక మంచిగా ఇప్పుడు మీరు పెళ్ళి చేసుకున్నారు, బాగున్నారు. సో వేరే వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్లలో కానీ మీ రిలేటివ్స్లలో కానీ ఎవరైనా చూసినప్పుడు సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా సో అట్లా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ అన్నట్టు నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో ఫైనల్గా మీ ఇద్దరికి నేను గొడవ పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు చూడు, సో తిన బర్త్డే ఇప్పుడు తిన బర్త్డే August 2 అన్న. August 2 ఇయరా తిన పుట్టిన ఇయరా సరిపోయింది. అది తింది 2 తెలుసు అన్న. తిన 2 ఉంటాయి, 2007 తింది. ఇంకో మోడిఫైడ్ అయితే 2003 ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది చాలా సరే. August 22. 22. ఓకే, మీ పెళ్ళి ఎప్పుడు అయింది? పెళ్ళి డేట్ 13 అన్న. ఈ మంత్ 13 అయింది. ఈ మంత్ 13. సో ఇష్టంగా ఏం తింటాడు ఫుడ్? బిర్యానీ. ఇష్టమైన హీరో? ఇది రామ్ చరణ్. ఓకే, ఇష్టమైన హీరోయిన్? ఎవరు లేరు. లేరన్న. ఇష్టమైన హీరో? ఇష్టమైన హీరో తింది ప్రభాస్. ఎవరు? అల్లు అర్జున్. ఎప్పుడు చెప్పలేదన్న. ఈయన పట్టికొట్టు అల్లు అర్జున్ లాగానే మళ్ళీ ఏ యాంగిల్ ఉంటుంది కానీ హెయిర్ మాత్రం అల్లు అర్జున్ సంథింగ్ ఏదో మూవీలు ఉంటదిగా అట్లుంది కొంచెం సరైన ఊళ్ళ. అదే ఇష్టమైన హీరోయిన్? రకుల్ ప్రీత్ సింగ్. తెలుసా నీకు? తెలియదన్న. అతనే హీరో హీరోయిన్స్ గురించి ఎప్పుడు నేను అడగలేదు. సరే నీకేం తెలుసు వర్ష గురించి? తను ఎక్కువగా బ్లాక్ అండ్ గ్రీన్ లైక్ చేస్తుంది, కలర్స్లో అయితే ఫేవరెట్ కలర్స్. నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఏం తింటుంది అంటే ఫాస్ట్ ఫుడ్స్లో చికెన్ వింగ్స్ తింటుంది ఎక్కువ. నెక్స్ట్ మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్తే ఇంకా లేడీస్కి అందరికి ఉన్నదే కదా, షాపింగ్ మొత్తం కొనేయాలనుకుంటుంది, అలాంటి మైండ్ సెట్ ఉంది. సరే ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు గంటల తరబడి వెయిట్ చేసినవి ఉన్నాయా సిచ్యువేషన్స్? వారు కూడా జరిగిన రోజు అన్న. అన్న ఏమన్నా మీరు ఏం కొంటారో తెలియదు, మనం బయట అలా వెయిట్ చేస్తుంటాం,
ఎక్కడికైనా పార్లర్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. చిరాగా లోన్ ఉండి బయటకు వచ్చి లోన్ మళ్ళీ వెళ్ళి బయటకు వచ్చి ఆ వర్క్ అవుతుంటుంది, నేను ఎల్లో రావడం వెయిట్ చేయడం. నీకు బాగానే ఉంటుంది కదా, చాలా మంది అమ్మాయిలు వస్తారు కదా. నాకేమొస్తారన్నా అంతేనా? అయితే నాకైతే మీ ఇద్దరిని నేను ఇంటర్వ్యూ చేయడం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ పాస్ట్ ఒకళ్ళకి తెలిసినా మీరు చాలా బాగున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. సో ఇట్లాగే మంచిగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు చాలామంది లవ్ చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. సో లవర్స్కి కానీ, సో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వాళ్ళకి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లవర్స్కి అయితే నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఇప్పుడైతే మ్యారేజ్ అని చెప్పి రిలేషన్లో ఎంటర్ అవుతున్నారు. ఆ టైం బెటర్గా వచ్చే వాళ్ళకి జరుగుతుంది, బెటర్గా వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. మరి అంటే లవ్ ఎందుకు చేయడం, అతను లైఫ్ స్పాయిల్ చేయడం. చాలా వరకు మనకు న్యూస్లో చూస్తున్నాం, అరే అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయిని ఒకటి చంపేశారంటారు, ఒక అమ్మాయిని ఇలా నరికిసారంటారు, రోడ్డు మీద కొట్టేశారంటారు అంటున్నారు. కానీ అమ్మాయి ఏం చేసిందో ఎవరో వినట్లేదు. అమ్మాయి ఏం చేయకుండా అవతల రెస్పాన్స్ అవ్వదు కదా. అమ్మాయి ఏదో చేయడం బట్టే మనోడికి అమ్మాయి నో అని చెప్పడం కానీ, వేరే బాయ్ ఫ్రెండ్తో ఉండడం కానీ, వేరే మ్యారేజ్కి యాక్సెప్ట్ చేయడం కానీ. మరి ఇన్ని సంవత్సరాలు తిరిగినప్పుడు సడన్గా నో చెప్పేసి అమ్మాయి సడన్గా నువ్వు నాకు వద్దు అంటే ఆ బాయ్ చేసిన పని తప్పే, కానీ ఆడుకున్న ఫీలింగ్ ఏమైపోవాలి. అలాంటివి లవ్ అయితే వద్దు. ఏదైనా ఉన్నా అనుకోండి మీరు ముందు అండర్స్టాండింగ్ వచ్చే ఏదైనా చేసుకోవాలి. కానీ లవ్ అనే పేరు చూపించుకొని వాడుకొని పెళ్లి దాకా అంటే మ్యారేజ్ అని పేరు చెప్పైతే యూజ్ చేయకూడదు. ఇంకా మంచిగా లవ్ చేస్తున్నా అంటే మ్యారేజ్ అనుకుంటేనే మంచిగా మూవ్ అయ్యి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవడం అదే బెటర్. ఇంకా అంతకుమించి ఇంకేం చేసినా వేస్టే. దాని లవ్ అంటారు నన్ను అడిగితే, ఏదో మోహం కామం అంటారు అంతే. నెక్స్ట్ నేను ఇప్పటిదాకా ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను ఒక అమ్మాయి వల్ల. తర్వాత తన జరిగిన ఇష్యూ వల్లే ప్రతి విషయానికి మనం మోటివేట్ అవుతాం. అది ఏదైనా మనకి చెడు జరిగితే దాని తర్వాత ఒక మంచి జరుగుతుంది అన్నారు. నిజంగా చెడు జరగడం వల్ల నాకు మంచి జరిగింది. నేను ఈ జర్నీ సోషల్ మీడియా జర్నీ అయితే ఆ ఇన్సిడెంట్ వల్లే నేను జరిగింది. ఆ 1-2 monthsలో నన్ను స్టార్ట్ చేశాను. మంచి గ్రో అయితే వచ్చింది. మంచిగా సెటిల్ అవుదాం అనుకున్న సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. మంచి అమ్మాయిని పిల్లం కింద తెచ్చుకున్నాను. మంచి లైఫ్ అయితే ఇస్తుంది. నేను బాగా అర్థం చేసుకుంటాను, మంచిగా అన్నీ చూసుకుంటున్నాను. నేను లేకపోయినా నెక్స్ట్ ఈ వీడియో చేద్దామని నాకు సపోర్టివ్గా ఉంటుంది కరెక్ట్గా. ఇప్పుడు మాకైతే పర్లేదు, బాగానే అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఫ్యూచర్ ఇంకా అలాగా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ ఆ అమ్మాయి అయితే ఎక్కడో హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే తను కొందరు అనుకుంటారు అమ్మాయి వాళ్ళని ఇలా పాడైపోయినా అది అలాంటిది దానికి పరువు తీసేయడానికి. తను ఏమీ లేదు. తను నా లైఫ్లో నాకు అలా రాసిపెట్టింది. మంచి అయితే జరిగింది తన వల్ల అయితే, చాలా మంచి. నువ్వు ఆ రోజు అమ్మాయి ఆ పని చేయడం వల్లే నేను ఈరోజు ఎక్కడ ఇలా ఉన్నాను. ఈరోజు శివన్న ముందు ఉన్నాను మాట్లాడుతాను. ఆ రోజు చేయడం చాలా మంచి పని చేసింది అమ్మాయి. నాకు చాలా థ్యాంక్ యూగా చెప్పుకోవాలి. అమ్మాయిని తిట్టుకోని నేనైతే బ్రేకప్ చెప్పిన అమ్మాయికి థ్యాంక్ యూ. సో ఇట్లాగే ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ చేయాలి. కానీ నా సైడ్ నుంచి ఒక కోరిక, ఇన్స్పిరేషన్గా ఉండే వీడియోస్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షూర్ అన్న. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.